శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు తన అచంచలమైనటువంటి భక్తి, విశ్వాసము, నమ్మకంతో, పూర్తి శరణాగతితో సాక్షాత్తు ఆ అరుణాచలేశ్వరుణ్ణి, భగవాన్ రమణ మహర్షి వారిని సాక్షాత్కరింపజేసుకొని, అంటే ఎక్కడో అరుణాచలంలో ఉన్నటువంటి వారిని తన ఇంటి ముందుకి, ఖమ్మంలో తన ఇంటి ముందుకి రప్పించుకున్నటువంటి మహా జ్ఞాని, గొప్ప సాధకురాలు అన్నపూర్ణమ్మ గారు. మరి ఈరోజు వారు మన స్టూడియోకి వచ్చారు. వారితో మన సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. చాలా సంతోషం, మీరు అంత దూరం నుంచి సమయం తీసుకుని, శ్రమ తీసుకుని ఇక్కడ దాకా నాకేం వచ్చారు. శ్రమ లేదండి. ఇక్కడికి రావటం భగవాన్ కృప అనుకుంటున్నాను. నేను అమ్మా, అసలు బయటికి రాను. ఆ, నాకు ఈ వాతావరణం పడదు. అమ్మా, ఎటు వెళ్ళనండి, ఫంక్షన్లకు కూడా వెళ్ళను. ఉమ్, ఉమ్. ఇక్కడికి మాత్రం భగవానే తీసుకొచ్చారు. నా నమ్మకం అది. అమ్మా, మన ప్రాంతానికి సంబంధించి, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో మీరు పుట్టి పెరిగినటువంటి ఖమ్మం ప్రాంతానికి సంబంధించి భగవాన్లు అనే వాళ్ళు తెలియడం అనేది చాలా కష్టమైన పని. కష్టం, అది నిజమండి. అలాంటిది మీకు ఎలా తెలిసింది? ఆ మార్గంలోకి ఎలా అడుగుపెట్టారు? మీ జీవితంలో జరిగినటువంటి విశేషాలు తెలియజేయండి. సార్, మాది చాలా తెలంగాణ కుటుంబం అనే చెప్పాలండి. ఉమ్, మా నాన్నగారు తెలుగు పండిట్, తర్వాత మా తాతగారు ఉమ్, చాలా దైవభక్తి, హరికథ బాగా చెప్పేవాళ్ళు. చందాల కేశవదాస్ గారు, ఆయన పెద్ద కొడుకు చందాల రామకవి గారు, ఉమ్, ఆయన పెద్ద కూతుర్ని నేను. నా పేరు అన్నపూర్ణ అండి. మా అత్తగారిదేమో భద్రాచలం దగ్గర కూనవరం, ఆవిడ కూడా దైవభక్తి. మాది వ్యవసాయ కుటుంబమే మా అత్తగారిది. ఉమ్, మా నాన్నగారి వైపు అందరూ డాక్టర్లు, టీచర్లు. ఆ రోజుల్లో టీచర్లు. ఉమ్, ఆయన వైద్యం కూడా చేసేవాళ్ళు. వారి ద్వారానే నాకు భక్తి అంటే కొంచెం 30 ఏళ్ల వరకు విసుగే వచ్చేది. ఉమ్, నాన్న చెప్తున్నారు, ఇది పుట్టిదో నిజమో అనుకునేదాన్ని. ఉమ్, తెలీదు. కానీ బాధలు వచ్చినప్పుడు ఆయన నాకు ఒక్కటే చెప్పేవాళ్ళు, భగవంతుడు తప్ప ఎవ్వరూ తీర్చలేరమ్మా బాధలు. ఉమ్, మా లేడీ డాక్టర్ దగ్గరికి శరీరం బాగాలేదంటే, అమ్మ మీరు ఆలోచనలు ఎక్కువైతున్నాయి, ఉమ్, మీరు మెడిటేషన్కి వెళ్ళాలి, మీరు శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఉమ్, అందుకని మీరు మెడిటేషన్కి వెళ్ళండి. ఆ పరిస్థితుల్లో మాకు వచ్చే జీతమే తక్కువ. మా వారు పోస్టల్లో చేశారు. అమ్మా, మెడిటేషన్ ఫీజు చెల్లించి ఉదయం 6 గంటలకి పిల్లల బాక్సులు, ఉమ్, సాయంత్రం కుదరదు. ఎట్లా? మా నాన్నకి చెప్పేదాన్ని. ఉమ్, చాలా ఇబ్బందికరమైన ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఉమ్, తట్టుకోలేక, నాన్న నాకు చచ్చిపోతే బాగు, పిల్లలతోని ఉమ్, ఈ ఆర్థిక ఇబ్బందులు పడలేను. ఆ వ్యవసాయం మొత్తం నష్టపోయామండి. వరదలు, గోదావరి వరదలు. ఆ, ఇది జరిగి 40 ఏళ్ల క్రితం అండి. అమ్మా, అప్పుడు చాలా ఓదార్పునిచ్చింది నాన్న. ఉమ్, అమ్మ నీకేం కాదు, హనుమాన్ చాలీసా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు చెయ్యి. ఆయన చెప్పారు కదా నాన్న, అదొక ధైర్యం. సరే చేద్దాం, ఇంకా వేరే దారి లేదు. ఇక ఉమ్, బ్యాంక్ వాళ్ళు వచ్చి అవి వేలం వేస్తామని రిసిప్ట్లు అంది, నోటీసులు అంది. అంటించారు. ఆ టైంలో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారండి. ఉమ్, ఆ పరిస్థితి తట్టుకోలేము. ముందు ఈ భవిష్యత్తు లేదు. అవి మొత్తం వేలం అయితే ఇల్లు, వాకిలి, ఇంకేం బతుకుతాం, చిన్న పిల్లలు. ఆ, కానీ ఒక్క ఆశ, నాన్న ఎందుకు చెప్పారు, ఉమ్, నువ్వు భయపడొద్దమ్మా, ఉమ్, నువ్వు చెయ్యి. ఉమ్, కరెక్ట్గా ఒక 21 రోజులు చేయగలిగిందండి. చాలా నీరసంగా ఉండేది అప్పుడు. ఉమ్, 21 రోజు పూర్తయిందండి. ఉమ్, ఎన్టీఆర్ కొత్తగా పార్టీ స్థాపించారు. ఉమ్, మొట్టమొదటి సంతకం రైతుల రుణాలు మాఫీ. ఉమ్, అప్పుడు భగవంతుడు ఉన్నాడనే నమ్మకం, ఉమ్, హనుమాన్ చాలీసా ఫలితం అని అప్పుడు నాకు ఉమ్, చాలా దృఢమైంది. ఖమ్మం పుట్టిల్లు మాది. ఉమ్, ఆయన మధ్యతరగతి టీచర్ అంటే ఏముందండి, అప్పుడు ట్యూషన్లు అవి వచ్చే జీతం. 3 ఆడపిల్లలు, అన్నయ్య ఒక్కడు. మా పెళ్ళిళ్ళు చేసి ఆయన రిటైర్ అయ్యారు. ఎప్పుడు నాకు బాధ కలిగిన ఆయన నాకు ధైర్యాన్ని ఇచ్చేది, భగవంతుడు తప్ప ఎవ్వరూ నీ తీర్చలేరమ్మా, హనుమాన్ చాలీసా చదువు, నువ్వు బయటికి గుడికే వెళ్ళక్కర్లే, నీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చదువు. మా వారికి గుడికి వెళ్ళటం, ఈ ఫంక్షన్లకి వాటికి ఆయనకి ఇష్టం ఉండేది కాదు. ఇంట్లోనే పూజ చేసుకోమనేవారు.
మా ఇంటికి ఎదురుగా సత్సంగం దగ్గరలో ఉంది స్కూల్కి, వివేకానంద స్కూల్లో రమణ సమాలోచన కేంద్రం. పక్కన వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు వెళ్తా మీరు కూడా రండి అన్నారు. సరే అక్కడికి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ ఈ గీత పట్టుకుంటే రాత మారుద్ది అంటున్నారు. సరే ఆ గీతా ప్రవచనాలు కూడా కొన్ని రోజులు ఒక 3 నెలలు వెళ్ళిందండి. ఆయన కూడా రిటైర్డ్ అయ్యారు. నాకన్నా వయసులో చిన్నవాడే. అమ్మ మీరు ముందు లైన్లో కూర్చోండి, ధ్యానం నేర్పుతా అని చెప్పేవాళ్ళు. 3 నెలలు గీత విన్నా కూడా నేర్చుకున్నాం చదవటం వినటం. మొత్తం అయిపోయిన తర్వాత అర్థం కాలేదండి. ఏం చేయమంటారు? మొత్తం నేను రాత్రి పగలు చదువుతున్నా, ఆత్మతత్వం అర్థం కావట్లేదు. నాకన్నా చిన్నవాళ్ళు కదా, ఇది ఎట్లయినా నేను తెలుసుకోవాలండి అని అడిగి ఆ గీత చెప్పేటప్పుడు మధ్యలో భగవాన్ గురించి చెప్పేవాళ్ళు. నలుగురు ఆర్తి అర్ధార్థి జ్ఞానీచ భరతర్షభ జిజ్ఞాసో జ్ఞానీచ భరతర్షభ. కనీసం మనం ఆర్తితో ప్రార్థన చేస్తే వచ్చారు కదా, ఇప్పుడు జిజ్ఞాస, కనీసం జిజ్ఞాస అయి ఉండాలమ్మా. ఆయనకు కూడా తెలియదు భగవాను మార్గం తెలియదు, కానీ నాకు ఒక ఫోటో ఇచ్చి ఒక మంత్రం రాసి ఆయన కళ్ళల్లోకి చూస్తూ మీరు ఈ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనిన వారల అహము నిర్మూలింపు అరుణాచల. అది మంత్రం అని కూడా తెలియదండి, వాళ్ళు రాసిచ్చారు. ఆ భగవద్గీత లాస్ట్లో రాసిచ్చారు. తర్వాత ఒక మంత్రం, ఇది మీకు అర్థమైనా అర్థం కాకపోయినా హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అని ఒక 4-5 శ్లోకాలండి. దానికి అర్థం తాత్పర్యం రాసిచ్చారు. అట్లా ఒక సంవత్సరం మొత్తం చదివినా కూడా అర్థం కావట్లే. అనుభవంలోకి రాంది అర్థం కాదు. అదేమన్నా లెక్కలు కాదు కదా, ఒక సినిమా స్టోరీ కాదు. అనుభూతిలోకి వస్తేనే అర్థమైద్ది. ఒక సంవత్సరం మొత్తం అండి చాలా అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ ఫోటోలో ఆ కళ్ళల్లోకి చూస్తూ ఈ మంత్రం చదువుతూ ఎన్ని గంటలు కూర్చోగలిగితే అన్ని గంటలు. కానీ నాకు రిలీఫ్ వచ్చింది వెంటనే. శారీరకంగా మానసికంగా ఒక ధైర్యం వచ్చింది. ఆ కళ్ళల్లో ఒక రకమైన ఆకర్షణ. ఒక్కోసారి మా నాన్న లేరు అప్పటికి, ఆయనే నాకు ధైర్యాన్ని ఇస్తున్నట్టు, భగవాన్ నాకు తండ్రిగా తల్లిగా అనిపించేది. తర్వాత ఒక 3 నెలల తర్వాత ఆ ఫోటో ఒక్కటే దొరికింది, కానీ ఆయన గురించి ఎవరు చెప్తారు? ఆ పుస్తకాలు కూడా ఏమీ లేవు. భగవద్గీత ద్వారా పరిచయం అయ్యారు అంతే. మేమున్న ఆ క్వార్టర్స్లో బయటికి రాగానే ఒక లెక్చరర్ గారింట్లో పునర్వసు పూజ చేసేవాళ్ళు అండి. ప్రతి నెల భగవాన్కి అభిషేకం, పూజ, ప్రసాదాలు కొంతసేపు లెక్చరర్ చెప్పేవాళ్ళు. వాళ్ళందరూ పెద్దవాళ్ళు, ఉద్యోగపరంగా ఆర్థికంగా. దారిలో వెళ్ళేటప్పుడు ఆ ఫోటో ఉండేది, కనపడితే దండం పెట్టుకొని. మరి నేను వెళ్ళి నేను తెలుసుకోవాలంటే వాళ్ళు ఏమనుకుంటారు? ఒకదాన్ని ఆడదాన్ని. ఆ ఇల్లు లెక్చరర్ గారే కానీ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు కూర్చొని ఉండేవాళ్ళు. అసలు ఈమెకి ఏంటి ఎంత ఆతృత, ఈయనేం తెలుసుకోవటం మామూలు వాళ్ళకి తెలియదు కదా, అసలు ఈమెకి ఇదేం కోరిక అనుకుంటారని కొన్ని రోజులు మానేసిందండి. నాతోని మా వారితో చేసే అతని వాళ్ళిద్దరు వెళ్తూ నన్ను తీసుకెళ్ళారు భగవాన్ కేంద్రానికి. వెళ్ళాక అక్కడ ఆ కేంద్రాన్ని స్థాపించిన జె మురళీమోహన్ గారు, ఆయనే గురువు. ఏబిసిడీలు ఎట్లా నేర్చుకుంటామో చిన్నపిల్లల్లాగా వారి దగ్గర అన్నీ నేర్చుకొని, ఏ చిన్న ఒక పుస్తకంలో ఒక పేరా అర్థం కాదంటే తెల్లవారు వచ్చి మళ్ళీ కనుక్కునేవాళ్ళు, మాకు ఇది అర్థం కావట్లేదండి అని అట్లా చెప్పేవాళ్ళు. అట్లా ఒక 10 ఏళ్ళండి మేము కేంద్రానికి వెళ్ళటం. ఎన్నో అనుభవాలు వచ్చాయి. అమ్మ అందరికీ చెప్పకూడదు, మీరు పర్సనల్గా నాకు చెప్పండి. మరి మాకు చెప్పకపోతే ధ్యానంలో మరి ఇది మేము ముందుకు వెళ్తున్నామా, ఆగిపోయామా, ఇందులో ఏమన్నా తప్పులు ఉన్నాయా తెలియదు కదా సార్ అని అడిగాను. అంటే అందరి ముందు చెప్తే వాటి ఆధ్యాత్మిక పురోగతి దెబ్బతింటదమ్మా, అందుకనే మీరు పర్సనల్గా నాకు చెప్పండి. ఆయన ఏ పుస్తకం చదవమని ఇస్తే అదే చదివేవాళ్ళం. మన ఇంట్లో ఉండవు అసలు భగవాన్. ఏ రామాయణమో భారతమో అవి ఉంటాయి కానీ అవి ఉండవు. కాకపోతే మా నాన్నగారు ఎక్కువ తెలుగు పండిట్, మళ్ళీ కవి కూడా.
అప్పుడప్పుడు ఇట్లా సంభాషణలు వాళ్ళకి తెలిసి టీచర్లు వచ్చి అడుగుతూ ఉండేవాళ్ళు. పల్లెటూర్లలో ఆయన ఏకోపాధ్యాయుడు. రైతులు వర్షం లేనప్పుడు వచ్చేవాళ్ళు. చాలా చదువుకోని వాళ్ళైనా వాళ్ళకి ఆ రోజుల్లో ఎవరన్నా చెప్తే అది చాలా భక్తిగా ఉండేవాళ్ళండి. రాత్రిళ్ళు సార్ మాకు వర్షాలు లేవు, అందుకని మేము విరాట పర్వం వినాలనుకుంటున్నాం, అది చదివితే వర్షాలు వస్తాయట, మీరు చెప్పండి. సాయంత్రం 6ంటికి హరికేన్ లైట్లు అండి అప్పుడు. ఆ కృష్ణుడి ఫోటో పెట్టుకొని విరాట పర్వం ఒక వారం రోజులు పట్టేదండి. రోజు కొంచెం చెప్పేవాళ్ళు. వాళ్ళు పనులన్నీ ముగించుకొని సాయంత్రం వచ్చేవాళ్ళు. ఆ పర్వం పూర్తయ్యేసరికి వర్షం వచ్చేదండి. అప్పుడు నాకు ఆశ్చర్యం అయ్యేది, ఈ పుస్తకంలో ఇది చదవగానే వర్షం రావటం ఏంటి. వాళ్ళు బొడ్రాయికి రోజు అభిషేకాలు చేసేవాళ్ళు వర్షాలకి. ఏ గుళ్ళు ఉండవండి పల్లెటూర్లలో. అక్కడ ఏదో ఉంది, నాన్న చెప్పిన దాంట్లో ఏదో ఉంది, ఆయన చెప్పినట్టు వినాల. అప్పుడు అంతవరకే అర్థమైంది. తర్వాత భగవాన్ కేంద్రానికి వెళ్ళాక ఆ సార్లో కూడా నేను మా నాన్నని మా అమ్మని అందరిని అంత నాకు అర్థం కాని విషయాలు కూడా క్షుణ్ణంగా అర్థమయ్యేటట్టు చెప్పారు. మళ్ళీ ఆరోగ్యం బాగాలేదంటే ఇంటికి వచ్చి సర్వీస్ చేసేవాళ్ళు అండి. హోమియో మందులు ఆయన చేత్తో ఇస్తే ఒక 3 పూటలకు తగ్గేది. ప్రతి నెల 2-3 వేలు ఖర్చు అయ్యేది. ఆయనలో ఏదో శక్తి ఉంది. ఆయన గొప్ప సాధకులండి. ఇప్పుడు లేరు, నిర్యాణం అయ్యారు. కానీ ఎప్పుడన్నా వారిని తలుచుకుంటే నాకు అప్పుడప్పుడు కనపడేవాళ్ళు. ఒక నవ్వు నవ్వేవాళ్ళు అండి. అది ఎంతో అద్భుతంగా ఉండేది. నాకు చాలా శక్తినిచ్చేది. ఇబ్బందులప్పుడు సమస్యలప్పుడు సార్ మీరు లేరు, నేను ఎవరిని అడగాలి, ఇవన్నీ బయట వాళ్ళకి చెప్పలేం కదా అంటే నాకు కల్లో కనపడేవాళ్ళు. అది నమ్మకపోవచ్చు కానీ ఇది వాస్తవం అండి. తర్వాత ఇక రోజు ప్రార్థన, పూజ, జపం ఎట్లయినా ఇంకా అప్పటికి 50 ఏళ్ళండి. ఇంకా 2-3 ఏళ్ళకి రిటైర్ అయితే మేము మళ్ళీ ఏ మూలకి వెళ్ళిపోతామో తెలీదు. నాకెవరు చెప్పేవాళ్ళు ఉండరు. ఏ సందేహం వచ్చినా సార్ ఉన్నారు చెప్తారు. అప్పుడు ఏ పల్లెటూరులో పోతే ఎక్కడ అప్పుడు ఫోన్లు కూడా లేవండి. రూపాయికి ఆయన వేసి చెయ్యాలి, లేకపోతే ఎవరికో ఒకళ్ళకు ఉండేవి ల్యాండ్లైన్. ఇట్లా ఆలోచించి ఎట్లయినా ఇప్పుడే తెలుసుకోవాలి భగవాన్ గురించి చాలా శ్రద్ధగా. మీరు ఎంసెట్ కోచింగ్ పిల్లలు 18 గంటలు చదవాలంటారు చూడండి, అట్లా పనులన్నీ పూర్తి కాగానే పిల్లలు కాలేజీకి వెళ్ళటం, ఈయన కూడా డ్యూటీకి వెళ్ళాక నియమంగా చాలా నిష్టగా నియమంగా పూజ, జపం, ప్రార్థన రోజు నిరంతరం. భగవాన్ మీ పాదాల స్పర్శ కావాలి. ఎందుకంటే ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలంటే అది మీ వల్లనే అయింది. విచారణ మార్గం 2 సంవత్సరాలు వెళ్ళిందండి. అర్థం కావట్లే, ఏమీ అర్థం కావట్లే. వెలుగు కనపడ్డా మీరు లక్ష్య పెట్టద్దు, శబ్దాలు లక్ష్య పెట్టద్దు. అక్కడ ఆ కేంద్రంలో ఓంకారం చెప్పగానే మళ్ళీ మనం మర్చిపోయేవాళ్ళం. ఆ ధ్యానం ఒక 10 నిమిషాలు, తర్వాత ఒక 5 నిమిషాలు పుస్తకం చదువుతారు. డే బై డే విత్ భగవాన్. దేవరాజు మొదలయ్యారు రాశారు. వాళ్ళు ఏ పేజీ తీస్తే ఆ పేజీలోదే ఒక 5 నిమిషాలు చదువుతారండి. పేజీ తీయగానే నాలాంటి గృహిణి భగవాన్ ఉన్నప్పుడు అడిగిందట, ఎట్లా మాకెట్లా ముక్తి అమ్మ, మీరు మీ ఇంటి పనులు చేస్తూ నేనే భగవంతుడు మొట్టమొదటి నా ఓంకారం కన్నా ముందు అదే ఆ నేను చదువుకోండి చాలు. మీరు బియ్యం కడుగుతూ వంట పనులు చేస్తూ కూరగాయలు జరుపుకుంటా ఇందులో మీకు ఏమీ అభ్యంతరం ఏం లేదు కదా, కష్టం కూడా లేదు. నేను అనుకోండి చాలు అని జవాబు వచ్చిందండి. ఏ సమస్య అడగాలని వెళ్ళినా ఆ పేజీలో మేము అడిగేదే వచ్చేది అండి. అట్లా కొన్ని రోజులు నేను చేస్తూ పిల్లలందరూ వెళ్ళాక ఎక్కువ జపం, ధ్యానం, ప్రార్థన. కోరిక ఇది కోరిక కాదండి, ఇది లక్ష్యం. భగవాన్ మానవ జీవితానికి యథార్థ లక్ష్యము, గమ్యం మీరే. మేము కోరికలకు బానిసలమై ఉండటం వల్లనే ఆ స్థితికి చేరుకోలేకపోతున్నాం. ఆ స్థితికి చేర్చే ఏకైక శక్తివి, స్వామివి నీవే. మమ్మల్ని ఈ జన్మలోనే
కరుణించాలి. మీరైతే అపార కరుణాపూర్ణ హృదయులు, నాకు అర్థమవుతుంది. ఈ జనన మరణ చక్రం నుంచి నన్ను బయటపడేయాలి. నిరంతరం ఇదే ప్రార్థన జపం, అరుణాచల శివ అరుణాచల శివ. కొన్ని రోజులు ఓం నమో భగవతే శ్రీరమణాయ. భక్తి కూడా ఒక పిచ్చిలాగే అయిపోయిందండి. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక 5-6 నెలల్లో రిటైర్ అవుతారు. ఇంకా తీవ్రంగా ప్రార్థన పూజ ఎట్లయినా ఇప్పుడు నాకు తెలియాలి భగవాన్ అని. ఒకరోజు అది కార్తీక మాసం స్టార్ట్ అవుతుందండి. ఒకరోజు కిటికీలన్నీ 5:30కి వేస్తాం మేము. అప్పుడు దోమలు తేనెటీగలు వస్తాయి. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఆ కిటికీ వేసే టైంకి ఆకాశం అంతా జ్యోతులు. అసలు ఏంటి, మనకి నక్షత్రాలే కనపడవు కదా. 5:30 ఆకాశం అంతా జ్యోతులు. ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, మనం ఒక అఖండమైన దీపం వెలిగిస్తే ఆ కాంతి మొత్తం ఆకాశంలో ఎవరు అమర్చినట్టు ఎన్నో కోట్ల జ్యోతులండి. అట్లా ఒక 10 నిమిషాలు అయిపోయాక, సరే రేపు 5:30కి మళ్ళీ చూద్దాం, మళ్ళీ ఏం కనపడతాయి. ఎవరినన్నా పిలిచి చూపెడితే వాళ్ళకి కనపడకపోతే ఈ పిచ్చేమో అనుకుంటారు. అప్పుడు నా వయసు 50 అండి. ఇప్పుడు ఓపిక లేదు, కానీ అప్పుడు ఉదయం సాయంత్రం ఇదే. అంటే వాళ్ళు వెళ్ళిపోగానే కాసేపు పుస్తకాలు చదువుకోవటం, కాసేపు పూజ జపం. ఒకసారి ఆ సార్ కూడా మేము ఏం చేస్తున్నామో, మాకు ఏ దృశ్యాలు ఏ దర్శనాలు అవుతున్నాయో వారికి తెలిసేది. ఫస్ట్ ధ్యానం నేర్చుకొని ఫస్ట్ రోజు అనుభవం అండి ఇది. కొన్ని నియమాలు ఉంటాయమ్మా, ఆ మంత్ర జపం ఆ దీక్ష నీకొద్దు అని ఈ రామ్ మంత్రం ఒకటి ఇచ్చారండి. ఆపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ఒక్కటి చాలమ్మా. సరే కొన్ని రోజులు అట్లా కూడా జపం చేసిందండి. మళ్ళీ ఎవరో గుడికి వెళ్తుంటే, మీ ఫలానా బజార్లో కొప్పు కృష్ణమూర్తి గారు, ఆయన వయస్సులు అండి, వాళ్ళు వర్తకులు కూడా, వాళ్ళు ఆధ్యాత్మ రామాయణం ఇస్తున్నారమ్మా, భార్యాభర్తలు పోయి తెచ్చుకోవాలి, మీరు ఒక్కళ్ళు వెళ్ళొద్దు అంటే, ఈయనకు అసలు భక్తి లేదు. అయినా ఆయన పరిచయం అట. సరే నాకు తోడొచ్చారు. ఆయన మాకు ఇద్దరికి ఇస్తూ, ఈ రామాయణం జాగ్రత్తగా చదవండి అమ్మా. ఆయన ఉద్యోగరీత్యా బయట అబద్ధాలు చెప్పవచ్చు, ఏమైనా తప్పుడు వేషాలు వేయచ్చు, కానీ స్త్రీలు ఎంత నిజాయితీగా ప్రేయర్ చేసినా మీ ప్రార్థన భగవంతుడు ఆలపిస్తాడు. ఏమన్నా తప్పులు చేస్తే, అయ్యా నువ్వు కూడా చదవాలి 2 సార్లు, క్షమించమని రాముడిని ఏడుకో అని ఆ పుస్తకం ఇట్లిస్తూ మా ఇద్దరు చేతిలో పెట్టి చెప్పారండి. చెప్పి ఎట్లా చదవాలి ఏంటి, అది సంస్కృత శ్లోకాలు ఒక పక్క అర్థం తాత్పర్యం. అమ్మ శ్లోకాలు కష్టమైనా సరే, లేట్ అయినా సరే, ముందు శ్లోకాలు చదివాకనే మీరు అర్థం తాత్పర్యం చదవండి. వడపప్పు పానకం నైవేద్యం పెట్టండి ఆయన చెప్పారు. నాకు ఈజీగానే, ఆయనకి ఉద్యోగం చేసి అలసిపోయి ఎట్లయినా చదవాలయ్యా మీరు, ఏ కోరికైనా తీరుద్దని చెప్పారు. అయితే ఇక ఆ రామాయణం మొదలుపెట్టినాను. ఆయన చెప్పినట్టే వడపప్పు అదే పానకం నైవేద్యం పెట్టి ఆయన కూడా చదివారు. ఎప్పుడు వీలుంటే అప్పుడు పూర్తి చేశారు. ఒకసారి మన కోసం చదవండి, మీ గృహం కోసం, తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల అందరూ శాంతిగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి. రెండోసారి ఇది ఒక 2 నెలలు పూర్తయిందండి. అయిపోయిన తర్వాత అప్పుడు ఈ అల్లర్లు జరుగుతున్నాయి. మనకి అయోధ్యలో రాముడి మందిరం స్థాపించాలి. చాలా అల్లకల్లోలంగా ఉందండి. అయితే అప్పుడు వాళ్ళు ఆ రామ మందిరం స్థాపనకి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాకు ఒక మంత్రం, ఒక జపమాల, ఇన్ని జప సంఖ్య ఇంత చెయ్యాలి, 1 కిలో బియ్యం, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని పెవిలియన్ గ్రౌండ్లో 3 నెలల తర్వాత రండి, అక్కడ హోమాలు అవి జరుగుతాయి, యజ్ఞాలు, అక్కడ ఇచ్చేయండి అని ఒక కార్యకర్త ఇచ్చిపోయారండి. ఈ రామాయణం అయిపోయింది, ఆయన ఇచ్చేది ఒక తులసిమాల. వాళ్ళు ఇచ్చిన జపం సంఖ్య కన్నా తక్కువేనండి. నాకు వీలున్నప్పుడు చేశాక భగవాను 7-14 లోకాల్లో వ్యాపించింది, అఖండం అద్వైతం అని చెప్పారు.
సాధకుల్ని తికమక పెట్టడానికే ఉన్నదొక్కటే చైతన్యం. ఇన్ని ఇన్ని మతాలు, వైష్ణవం, శాక్తేయం, శైవం, ఇవన్నీ మనుషుల్ని తికమక పెట్టి సాధకులకు ఇబ్బంది అయింది, ఒక్కటే చైతన్యం అని చెప్పారు. నీ సహజ స్థితిలో నువ్వు ఉండు అని దాంట్లో ఆ పుస్తకం భగవాన్ ఇట్లా చెప్పారు. మరి అక్కడ బాబ్రీ మసీదులో ఉన్న అల్లా, ఇక్కడున్న రాముడు ఒకటే కదా. ఈ సంకల్పం బాలేదు నాకు, నేను ఆపేస్తున్నా భగవాన్. ఆ ఫోటోలో రామచంద్ర నన్ను క్షమించు, ఇక ఈ సంఖ్య నేను పూర్తి చేయలేను, భగవాన్ ఉన్నది ఒక్కటే సత్యం అంటారు. అందుకని నేను ఆపేస్తానని ఇట్లా దండం పెట్టి పండ్లు పెట్టిందండి, అరటిపళ్ళు పెట్టి హారతి ఇచ్చి నైవేద్యం దండం పెట్టా. ఇప్పుడు ఇక్కడ మన గది మాది ఎత్తు ఉంది, ఆ గదికి ఆని అంత సీతారామ లక్ష్మణుడు హనుమంతుడు ప్రత్యక్షం అయ్యారు. వాళ్ళని చూసి ఏం అడగాలో తెలియదండి, ఒక రకమైన ఆశ్చర్యం, ఇది నిజమా అట్లా. అది కూడా ఒక 10 నిమిషాలండి. నాకు ఆశ్చర్యమైంది. ఇక తర్వాత మళ్ళీ ఇంట్లో ఎవరికన్నా చెప్తే వాళ్ళు నమ్మరు. అమ్మకి పిచ్చి వచ్చింది, ఊరిక పుస్తకాలు చదువుతుంది, పూజ చేసుకుంటుంది అనుకుంటారు, వాళ్ళకి తెలియదు కదా. ఆగిపోయిందండి ఇక ఆ పుస్తకం చదవటం, ఆ జపం చేయటం ఆగిపోయింది. వాళ్ళు ఇచ్చిన మంత్రం అంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది అప్పటికి 5-6 వేలు చేసి ఉంటాండి, ఇంకా 1 నెల ఉంది పూర్తి చేయటానికి. తర్వాత పూర్తి అయ్యాక వాళ్ళకి ఇచ్చే 116లు వాళ్ళు చెప్పినట్టు బియ్యం, కొబ్బరికాయ యజ్ఞం దగ్గరికి పోయి ఇచ్చేసి దండం పెట్టి వచ్చా. క్షమించమని వేడుకున్నా కదా, ఆ మంత్ర ఫలితము, ఆధ్యాత్మ రామాయణం పారాయణం తెలియదు కానీ రామ దర్శనం అయింది. ఇది గొప్ప అమ్మ అంటారు. సార్కి నేను చెప్పలే, అమ్మ మీకు ఏ రంగులో కనపడ్డారు అని అడిగారు. నేను కేంద్రానికి మళ్ళీ వారం తర్వాత వెళ్ళి పొగరంగు సార్ అన్న, పొగరంగులో కనపడ్డారు, కానీ చాలా అందంగా ఉన్నారు, ఆజానుబాహుడు. ఏమి అందం, అసలు అందం మనసుకి వాక్కుకి అందని వాడిని మామూలు వాళ్ళం మనం ఏమి వర్ణించలేం కదా. చాలా అందంగా ఉన్నారండి అని చెప్పి నవ్వారు. గుడ్ ప్రోగ్రెస్ అమ్మా అని చెప్పారు. అప్పుడు ధైర్యం వచ్చింది. అంటే నేను చేసేది మంచిలోనే ఉంది, ధ్యానం, పూజ. ఆయన నేనేం చేసేది తెలియదు కానండి, మామూలుగా మీరు మధ్యతరగతి గృహిణులకి ఏదో శుక్రవారం తలస్నానం చేసి అమ్మవారిని పూజ చేస్తాం, శనివారం వెంకటేశ్వర స్వామి, అంతే కదా. ఒకరోజు ఈ ఫోటోలు చాలా ఉన్నాయి తోడవలేనని వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న మందిరంలో పైన పెట్టా, పూజలో నుంచి తీసి. అప్పుడు ఒక అబ్బాయి అండి, 16 ఏళ్ళ అబ్బాయి, ధ్యానంలో ఉన్నప్పుడే ఉదయం 3:30కే లేసేదాన్ని, 3:30 నుంచి 5:30 వరకు ధ్యానం చేసేదాన్ని. అమ్మ ఇది మీ నాన్నగారు పంపించారు, నేను వెంకటాచలం నుంచి వస్తున్నా, ఈ స్టాండ్ ఈ ఫోటో మీ నాన్నగారు పూజలో పెట్టుకోమన్నారు, ఈ దండ కూడా వేయండి అని ఒక ముత్యాల దండ. అరే రే ఏంటి ఇట్లా వచ్చింది, మా నాన్న రాముని కొలుస్తారు, ఈయనేమో వెంకటాచలం అంటారు, మేము ఉండేది భద్రాచలం. అట్లా అనుకుని ఆ ఫోటో తీసుకున్న అబ్బాయి బాల్యంలో భగవాన్ ఉన్నట్టే ఉన్నారండి, ఒక కాకి నిక్కరు, ఇంకే ఆచ్ఛాదనం లేదు. కానీ అప్పుడు నాకు భగవాన్ అని తెలియదు. తలుపు కొట్టడం, నాకు ఫోటో ఇవ్వటం అన్నీ నాకు గుర్తుంది. కళ్ళు తెరిస్తే ఎవరు లేరు, కూర్చొనే ఉన్నానండి. అయితే సార్కి చెప్పాలని అనుకున్నా. ఆ రోజు ఆదివారం అయితేనే నేను వెళ్తా. సార్ కూడా 10ంటికి వచ్చారండి. వచ్చి వెంకటేశ్వర స్వామి క్యాలెండర్ పట్టుకొని వచ్చారు. ఏంటి రాత్రి ఏమో ఫోటో తెచ్చి ఇచ్చిండ్రు, సార్ క్యాలెండర్ పట్టుకొచ్చారు. సార్ నాకు ఇట్లా కళ వచ్చిందండి, మీరేం ఫోటో క్యాలెండర్ తెచ్చి ఇచ్చారంటే, అమ్మ ఈ క్యాలెండర్ కూడా మీరు పూజ గదిలో పెట్టుకోండి అన్నారు. ఆ క్యాలెండర్ పెట్టి అప్పుడు ఆ ఫోటో కూడా తుడిచి మళ్ళీ పూజలో పెట్టుకున్నా. ఆయన ఇలవేల్పు కదా, ఆ అందరికి వెంకటేశ్వర స్వామి ఇలవేల్పు. సరే నాకు తప్పైంది స్వామి అని ఆ ఫోటో పెట్టుకున్నాండి. అదొక అనుభవం. అయితే ఇట్లా జరుగుతున్నప్పుడే మా వారికి చాలా అనారోగ్యం అయిందండి. పిల్లలందరికీ జ్వరాలు, వైరల్ ఫీవర్, వాళ్ళకు కూడా కాంపౌండర్ వచ్చి ఇంట్లో
సెలైన్లు పెడుతున్నారు. ఈయన సడన్గా కరెంట్ పోతే గాలి కోసం కిందకి వెళ్ళారు. కింద పోర్షన్ వాళ్ళు ఒక మంచం ఇచ్చి పడుకోమన్నారు. కరెంట్ లేదుగా, లోపల గాలి ఆడదాన్ని. కూర్చున్న ఆయన అక్కడ సడన్గా బీపీ డౌన్ అయిపోయి అసలు సృహ తప్పిపోతాను. ఆ ఇల్లుగల్లా ఆయన తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర అడ్మిట్ చేసి ఒక ఇంజక్షన్ చేశారట. అప్పుడు వచ్చి నాకు చెప్పారు, అమ్మ సీరియస్ కండిషన్, ఈ పిల్లల్ని వదిలేసి ఎట్లున్నదా అన్నట్లేదు. 3 రోజులు గడవాలండి, హార్ట్ అటాక్ రావచ్చు, లేకపోతే స్ట్రోక్ రావచ్చు. ఐసీలో ఉంచారు. ఏం చేయాలో తెలియదండి, నిస్సహాయ స్థితి, పిల్లలిద్దరూ లేవలేని పరిస్థితి, నేను ఒకదాన్ని. డాక్టర్ ఏమో ఒక్కళ్ళు ఉండొద్దమ్మా, ఎవరినన్నా తోడు తెచ్చుకోండి, ఆయన పరిస్థితి బాగాలేదు. బయటికి పోయి ఎవరిని తెచ్చుకొని అర్ధరాత్రి అది. ఆయన అన్నారుగా నేనే ఉంటామా, ఆమె మా వదిన అని ఆ పక్కన అబ్బాయి చెప్పి కూర్చున్నా. ఆ 3 రోజులండి ఆయనతో పని చేసిన వాళ్ళే రోజు ఒకళ్ళు నాతో కూర్చునేవాళ్ళు. 3వ రోజు ఆయన సృహలోకి రాలే. అయితే బయట ఆ రూమ్ దగ్గర నుంచి లోపలికి రానీరుగా, మాకు ఇచ్చిన రూమ్ దగ్గర నుంచి బయట కూర్చొని ప్రార్థన చేశా. భగవాన్, ఇప్పుడు ఇంకొక అమ్మాయి పెళ్ళికుంది, మా బాబుకు ఉద్యోగం లేదు, ఆయనకి ఏదన్నా అయితే మా కుటుంబం వీధిని పడ్డట్టే, నిస్సహాయ స్థితిలో ఉన్న మీ సహాయం కావాలి అని ఏడుస్తూ ప్రార్థన చేసిందండి. వెంటనే ఆ సారే వచ్చారు నా దగ్గరికి. అప్పుడు 3:30, 4 అయిందండి తెల్లవారుజామున. వచ్చి నేను ఇట్లా ప్రార్థన చేస్తున్నా, ఆయన నన్ను చేత్తో నా కళ్ళ నీళ్లు తుడిచి, అమ్మ రేపు పలానాళ్ళ ఇంట్లో పునరోజు పూజ, అక్కడికి వచ్చి నువ్వు తీర్థం తెచ్చుకో, తగ్గిపోద్ది, భయపడకని చెప్పారు. నేను మెలుకొని చూస్తే అది హాస్పిటల్, నేను ఒక చెట్టు కింద రాయి. వచ్చింది సార్, ఇప్పుడు ఎట్లా వస్తారు? అప్పుడు అనిపించింది భగవానే సార్ లాగా వచ్చి నాకు ధైర్యం చెప్పారు, ఇంకేం కాదు. అప్పుడు ధైర్యం వచ్చిందండి. నిరంతరం నామస్మరణ. అప్పుడు లోపలికి వచ్చి ఆ సిస్టర్ని అడిగా, ఐసీలో లేరండి, మరి పేషెంట్ ఎటుపోయిందమ్మా అంటే, ఆ అమ్మాయి కూడా ఆ సిస్టర్ మొత్తం అన్ని రూములు ఎతికింది, ఎక్కడా లేరు. భయం వేసింది, నా ఉద్యోగం పోద్ది మేడం, ఎటుపోయారు? ఐసీలో ఉన్న ఆయన ఎటుపోతారమ్మా, ఇవన్నీ పైపులు అవి ఉంటాయి కదా అని అన్ని రూములు బాత్రూములు అన్నీ ఎతికి డాక్టర్ ఉండరు. అప్పుడు రేపు తెలిస్తే నా ఉద్యోగం పోద్ది అని అమ్మాయి భయపడుతుంది. ఇద్దరం బయటకు వచ్చినామండి. అక్కడ మామిళ్ళగూడెంలో ఇట్లా ఫ్లైఓవర్ ఉంటుంది, దాని కింద కుండలు అవి చేసే దగ్గరికి పోయి కూర్చున్నారు. ఒకళ్ళ లుంగి మీద నేను ఎత్తుక్కుంటూ వెళ్ళా, ఒకళ్ళ పొయ్యి అక్కడన్నా పడ్డరేమోనని. ఇవన్నీ పీకేసి వెళ్ళిపోయింది. అరే ఇక్కడ కూర్చున్నారు ఏంటంటే, అక్కడ ఏంటి నరకం, ఎంతసేపు ఉండను నేను, ఇంటికి వెళ్దామంటే నడిచే పరిస్థితి కాదు, ఎట్లా పోతారు ఇంటికి? ఆ సిస్టర్ బతిలాడింది. డాక్టర్ వచ్చాక మీరు వెళ్దురు కానీ సార్, నా ఉద్యోగం పోద్ది అని మళ్ళీ ఇద్దరం లాక్కొచ్చి వార్డులో పడుకోబెట్టి. అది ఎవరికన్నా చెప్తే నమ్ముతారండి? ఐసీలో ఉన్న మనిషి నడవలేరు కదా, అడుగు తీసి అడుగు పెట్టి స్పృహలో లేని మనిషి, అది ఏంటి ఇది మాత్రం భగవాన్ లీలే అనిపించిందండి. అప్పుడు ఆ డాక్టర్ వచ్చాక, అమ్మ చాలా నీరసంగా ఉన్నారు, మీరు డిస్టర్బ్ కాకుండా ఉండాలి, ఇంటికి వెళ్ళినా జాగ్రత్తగా చూడండి, నేను కంపౌండర్ని పంపిస్తా, ఆయన ఉండని అంటున్నారు సార్ అని చెప్పా. సరే అన్ని మందులు రాసి ఏమి ఇవ్వాలో ఆహారం అన్నీ చెప్పారు. దగ్గరే హాస్పిటల్ కూడా, ఆటోలో తీసుకొని వెళ్ళి పడుకోబెట్టిన. తెల్లవారు సార్ చెప్పినట్టే ఆ ఇల్లు తెలియదండి నాకు, అడ్రస్ కూడా చెప్పారు ఆ కల్లోనే. రైలు గేట్ దాటి అక్కడ అడ్రస్ తెలియటానికి వచ్చే భక్తులకు అక్కడక్కడ బోర్డులు పెట్టారు, అవి చూస్తూ వెళ్ళా. అక్కడ పూజ అయ్యాక ఆ ప్రసాదం, ఆ తీర్థం, పంచామృతం తీసుకొచ్చి మా వారికి పోసా. నిజంగా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈయన మళ్ళీ ఇంటికి రాడు అనుకున్నారు, స్ట్రోక్ వచ్చింది, పెరాలసిస్ రావచ్చు. అందరూ వచ్చి ఆశ్చర్యంగా చూశారండి. మళ్ళీ మాట్లాడుతూ ఆయన అట్లా, మా చిన్నమ్మాయి పెళ్ళయింది, బాబు పెళ్ళయింది, వాళ్ళ పిల్లల్ని చూశారు. ఈ మధ్య 9 నెలలు అయిందండి. అక్కడ భగవానే రక్షణ. అక్కడ నాకు చాలా నమ్మకం కలిగిందండి. తర్వాత ఇంటికి వెళ్ళాక ఆయన కొంచెం ఒక 2-3 నెలలు సెలవులో ఉన్నారు, చేయలేరు డ్యూటీ అని.
ఇంకా వాలంటరీ పెట్టుకుందాం అనుకున్నారండి. వాలంటరీ పెట్టుకున్నా కూడా ఇంకా 5-6 ఏళ్ళు సర్వీస్ ఉంది. అసలు ఇల్లు గడవటం ఎట్లా, ఇంకా అబ్బాయికి ఉద్యోగం రాలేదు కదా. అప్పుడు మళ్ళీ భగవాన్ని వేడుకున్నా, ఇది పరిస్థితి, ఏం చేయమంటారు. అయితే 2-3 నెలలు అన్ని ప్రయత్నాలు అయినాయండి. ఆయన ఒక సంతకం చేస్తే అయిపోద్ది. అయితే ఇంకా చాలా టైం ఉంది, మీ బదులు ఇంకెవరినన్నా చేస్తూ మీరు సంతకం చేయండి అని వాళ్ళు ఆఫీసర్ ఒప్పుకున్నారు. ఆ 2-3 నెలలు కూడా ఆఫీసులో ఉన్న, ఇంట్లో ఉన్న, రెస్ట్గా ఉన్నారండి. అది భగవంతుడి కృపే కదా, అట్లా ఒప్పుకోరు కదా. వాలంటరీ పెట్టుకున్నాక కూడా ఆగిపోయింది. అక్కడ భగవాను లీలలై ఆయనకి వీళ్ళు ఉన్నతమైన వాళ్ళు, వీళ్ళు తక్కువైన వాళ్ళు, ఆయనకి ఏ భేదం లేదండి. కాకపోతే ఒక్కటి, పూజలో నిజాయితీ ఉండాలి. మన భావాలు కూడా, భావాలు, పూజ అన్నీ పవిత్రంగా ఉండాలండి. పూజ అంటే ఎన్నో గంపెడు పూలు తెచ్చి అట్లా చేయమని కూడా చెప్పట్లే ఆయన. ఆ భాషణలలో ఒక ఆవిడ, మా అలాంటి ఆవిడ, లక్షపత్రి పూజ చేశాను భగవాన్, ఈ 1,00,000 తులసి నోము చేశానంటే 1,00,000 సార్లు నిన్ను నువ్వు గిల్లుకో, అసలు ఆ బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఆయన ఆత్మగా ఉన్నారు కాబట్టి పక్షుల్ని ప్రేమించేవాళ్ళు. చెట్లను ఎవరైనా గట్టికి కొట్టిన ఆకుల కోసం నిన్ను కొడితే తెలుస్తుంది ఆ బాధ, అట్లా చెప్పేవాళ్ళు. ఆయన నిజంగా అంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న భగవాన్ మా కోసం దిగొచ్చారా లేదా. ఎన్నో లీలలండి, ఎన్నంటే అద్భుతమైన లీలలు. ఆయన ఒక్కటే, నేనే మొట్టమొదటి నామం ఇచ్చేసుకోండి మీకు మోక్షం. నేను అనేది మొట్టమొదటి భగవంతుడి యొక్క మొట్టమొదటి నామం ఓంకారం కన్నా ముందు నేను. అసలు ఆ మార్గంలోకి వెళ్ళటానికి కారణం ఏంటి? ఎక్కడికి వెళ్ళినా ఇన్ని జపాలు చేయాలి, ఇన్ని పూజలు, ఇన్ని ప్రదక్షిణలు, ఇవి నాకు సాధ్యం కాదు. భగవాన్ నేనెవరో తెలుసుకోకపోవటమే నీ సమస్య అన్నారు. ఇదేదో చాలా ఈజీగా ఉందనుకున్నాండి నా వరకు, అప్పుడు అట్లా అనిపించింది. కానీ నేను తెలుసుకోవాలంటే అన్నిటికన్నా కష్టమే. అది ఎంత సాధన ఉండాలి, ఎంతో నాలెడ్జ్ ఉండాలి, పూర్వజన్మ పుణ్యం కూడా ఉండాలి. నేను తెలుసుకోవాలి అనే సంకల్పం కూడా భగవంతుడు ఇచ్చింది. అట్లా 2-3 ఏళ్ల తర్వాత కూడా ఏం అర్థం కాలేదండి. ఏమీ అర్థం కావట్లేదని మళ్ళీ ఆ సత్సంగంలో అడుగుదామని, సార్ని అడగాలని వెళ్తే సార్ అప్పుడే స్టార్ట్ చేశారు ఉపన్యాసం. నేను తెలుసుకోవాలంటే చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని జన్మలు పడతాయి అంటే ఎన్ని ఆకులు అండి? కోట్ల లక్షల. అప్పుడు భయం వేసింది, అమ్మో నేను తెలుసుకోవాలంటే ఇంత కష్టమా, మరి ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏమీ తెలియదు. కానీ ఆయన ఉన్నారనే అనుభూతి వస్తుంది కదా. నాకైతే మీ దర్శనం కావాలి, మీ పాదాల స్పర్శ కావాలి, ఈ జనన మరణ చక్రంలో నన్ను పడేయద్దు. ఎందుకంటే ఈ జన్మ, మానవ జన్మ ఎంతో ఉత్తమమైనది అన్నారు. ఇన్ని కష్టాలు, ఇన్ని ఖేదాలు, అమ్మో నా వల్ల కాదు. మళ్ళీ జన్మలో మళ్ళీ పశువులు కావచ్చు, పక్షులు కావచ్చు, ఇంకా అధమ స్థితిలో ఉండొచ్చు. ఉన్నతమైన జన్మ ఇట్లుంది, వద్దు భగవాన్ నాకు, అందుకోసమే మీ పాదాల స్పర్శ కావాలి. రోజు ఇదండి ప్రార్థన. ఇది ప్రార్థన శరణాగతి అని కూడా నాకు తెలియదండి. నాకు చాలా వరకు భగవాన్ ఉన్నారని ఒక దృఢమైన నమ్మకం. ఎందుకంటే ఇన్ని కష్టాల నుంచి బయటపడ్డాం కదా, ఇన్ని లీలలు చేసినప్పుడు వాళ్ళ పాద స్పర్శే ఎందుకు కావాలని అన్నారమ్మా అని మీరు అనుకోవచ్చు. ఒకసారి భగవాను జీవించున్నప్పుడే పరిచారకులందరూ నార్మల్ వేస్తున్నారండి, ఆకుకూరలు అవి వంటలు చేసేవాళ్ళుగా భక్తుల కోసం. ఆయన కూడా ఇవి ఉల్లిగడ్డలు గింజలు చల్దామని ఆ విత్తనాలు పట్టుకున్నారు. ఆ పరిచారకుడు గబగబా పరిగెత్తుకుంటా, భగవాన్ మీరు విత్తనాలు ముట్టకండి, మీరు ముట్టుకుంటే అవి మొలవు, ఎందుకంటే వాటికి జన్మ ఉండదు, ఆగండి ఆగండి అని ఆ పరిచారకుడు ఆ బుట్టలు లాక్కుంటాడు. అప్పుడు నాకు అర్థమైందండి, భగవాన్ ఏ స్పర్శ తగిలితే వాటికి విత్తనాలకే జన్మ లేనప్పుడు మనకు కూడా ఉండదు. అదొకటి నాకు అది స్పష్టంగా అక్కడ అర్థమైంది. భగవాన్ భాషణలో ఇది వస్తుందండి. అయితే
ఆయన స్పర్శ కావాలి. రోజు పూజ ధ్యానంలో ఇదే అడగటం. ఆయన స్పర్శ తెలియదు. ఒక్కొక్కసారి యూరప్లో ఉన్న దంపతులు వస్తారండి, ఎంతో ఖర్చు పెట్టుకొని ఆయన దర్శనం కోసం వస్తే ఆయన చెప్పారు, అమ్మ అంత దూరం నుంచి ఇంత ఖర్చు పెట్టి రావాలా, నేను లేనిది ఎక్కడ, నేను అంతటా ఉన్నాను, మీరు పార్కులో పలానా బెంచ్ మీద కూర్చొని ఉన్నారు మీరిద్దరు, ఇంత దూరం రావద్దు, మీరు అక్కడ స్మరణ చేస్తే చాలు. భగవాన్ స్మరణలో మనకు స్పష్టంగా కనపడుతున్నారు, వినపడుతున్నారు. అక్కడ అర్థమైంది, ఓహో యూరోప్లో ఉన్నోళ్ళనే భగవాన్ చూసినప్పుడు ఇక్కడ నేను అడిగేది ఎందుకు చూడరు. అప్పుడు నాకు అదొక దృఢమైన నమ్మకం అండి. ప్రతి భాషలలో అప్పుడు ఆయన మనలాంటి భక్తులు అడిగేటప్పుడే ఆయన చెప్పారు. ఉన్నప్పుడు దేవరాజు మొదలయ్యారు రాశారు. అయితే ఒక రాతి సోఫా చెక్కి ఆయన విగ్రహం పెట్టేటప్పుడు గొప్ప గొప్ప శిల్పులు, ఆఫీసర్లు అందరూ దాన్ని పర్యవేక్షించడానికి వచ్చారండి. భగవాన్ కూడా చూశారు, ఆ కొలతలు అవి తీసుకోవాలి కదా. చూస్తే అప్పుడు ఒక మనలాంటి వాళ్ళు కూడా వెళ్ళారు చూడటానికి. భగవాన్ కొలతలు ఇవ్వటం అవన్నీ అయిపోయాక ఆయన మళ్ళీ వ్యాహ్యాలకి వెళ్ళిపోయారు, గిరి ప్రదక్షిణకి. అట్లా రోజు వెళ్ళేవాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఉప్పరతను ఆ కొండ మీద ఉన్న స్కందాశ్రమం రిపేర్ చేస్తానండి. అది ఎప్పటిదో కదా. ఆశ్రమం రిపేర్లలో సున్నం వేయటం, అది అప్పుడు అయ్యో ఉత్సవాలు జరుగుతున్నాయండి. అందుకని రిపేర్ చేసేటప్పుడు ఉప్పరతను నాలాంటి ఆయనే మనసులో అనుకున్నాడట, గొప్ప గొప్ప శిల్పుల్ని వాళ్ళని పర్యవేక్షించడానికి భగవాన్ వస్తారు, కానీ నాలాంటి ఈ పేద ఉప్పరతను చేసే పని ఎందుకు చూస్తారు అని మనసులో అనుకున్నాడటండి. అప్పుడు మధ్యాహ్నం 12 అయిందంట. అప్పటికి భగవాన్కి ఈ నెక్ బోన్ ఇరిగి ఒక ఉడతని రక్షించబోయి కుక్క పట్టుకోవడానికి వెళ్తే ఆ ఉడతని రక్షించడానికి ఆయన కర్రతోని కుక్కని ఇట్లా అని పోయి జారిపడ్డారు. నెక్ బోన్ ఇరిగింది. అయితే చుట్టుపక్కల భక్తులు వాళ్ళు ఏదో పసరు కట్లేశారు, ఇంకా తగ్గలేదు. ఆ నొప్పితోని మిట్ట మధ్యాహ్నం కర్ర పోటేసుకుంటూ ఆ భక్తుడి దగ్గరికి వెళ్ళారు, స్కందాశ్రమం. ఆశ్చర్యపోయిందా ఆడికి, ఆ కళ్ళ మీద దారగా నీళ్లు, ఏంటి భగవాన్ ఇంత ఇంత మిట్ట మధ్యాహ్నం ఒక్కళ్ళే వచ్చారు. చెప్పులు వేసుకునేవాళ్ళు కాదు. వస్తే సాష్టాంగ నమస్కారం చేసి, భగవాన్ నాలాంటి వాళ్ళ కోసం వస్తారనుకోలేదండి, ఇంత కష్టపడి వచ్చారు, నీ ఆర్తి నన్ను లాక్కొచ్చింది బాబు అన్నారు. అది ఎంత దయ అండి. అట్లా తరతమ భేదాలు లేవు భగవంతుడికి. అందుకని నేను ఇంకా గొప్పగా దృఢంగా 24 గంటలు కాదండి, ఇంకా టైం అంటే ఇంకా ఎక్కువ కూర్చునేదాన్ని. పిల్లలు అమ్మకి ఏదో పిచ్చే వచ్చింది, పొద్దాకు కూర్చుంటుంది ఆ గదిలో అని వాళ్ళకి ఇబ్బంది కదా, బాక్సులు అయ్యి భోజనం. కూర్చుని ఏం చేసేవారమ్మా? రూమ్ లో కూర్చొని ఏం చేసేవారు? జపం చేసేదాన్నండి. జపం, పూజ, ధ్యానం, స్వాధ్యాయం ఏదో ఒకటి. సార్ ఒక చాప ఇచ్చారు, ఆయన దర్భ చాప తెచ్చి ఇచ్చారండి. ఆ చాప మహత్యం ఏమో, దాని మీద కూర్చొని ఏ పూజ చేసినా, ఏ నామం చేసినా మీరు నమ్మరండి. ఇప్పుడు నేను రామాయణం చదివా, ఆయన నాకెందుకు కనపడతారు? అది సార్ ఇచ్చిన చాపలో ఏదో శక్తి ఉందని అనిపించేది. ఒక మామూలు గృహిణికి ఆయన దర్శనం ఏంటి? గురుచరిత్ర చదివేటప్పుడు సాయంత్రం 4:30-5 కొంచెం సేపు అట్లా చాపేసుకొని కింద పడుకుంది. చాలా నియమనిష్టలుగా, ఆహార నియమాలు, ఒక పూట భోజనం. ఆయన కనపడాలి నాకు, ఆయన పాదాలు. ఆ చాప మీద నిద్రపోలేదండి, పడుకున్నా. గురుచరిత్రలో ఆయన కాషాయ బట్టలు కట్టుకున్నారు, 2 నాణ్యాలు తెచ్చి నా చేతిలో పెట్టారు. అమ్మా ఇవి మీరు కానుకగా ఇస్తే మీకు మీ కోరిక సఫలం అయింది. ఆ దేవత మీకు సాక్షాత్కారం. ఆ దేవత ఎవరండి? ఆ గుడి ఎక్కడ ఉందో తెలియదు నాకంటే. చాలా ఎత్తు మీద ఒక చిన్న గుడి అండి, పెద్ద కొండ మీద. ఆ వచ్చిన ఆయన కూడా తెలియదండి. గురుచరిత్ర అంటే దత్తుడు ఒక్కడే చెప్తా ఉంటారు, వాళ్ళ అవతారాలు కొన్ని ఉంటాయి. ఒక మంత్రం ఉంటుంది స్టార్ట్ చేసేటప్పుడు, ఓం గణేశాయ నమః, ఓం సరస్వతి అయి నమః,
ఓం గురు దత్తాత్రేయాయ నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః. ఈ మంత్రం స్టార్ట్ చేసి పూజ చేసుకుంటాం. అది చాలా నియమంగా. మళ్ళీ ఏ చుట్టాలన్నీ వస్తే తలుపు తీయాలి, వాళ్ళకి టీ కాఫీ పోయాలి, మళ్ళీ స్నానం చేయాలి, ఓంకారంతో మొదలు పెట్టాలి, ఇవి మళ్ళీ పూర్తి చేయాలి. అవి నియమాలు. ఆ పుస్తకం కూడా పవిత్రంగా లాకర్లో పెట్టాలి, పిల్లలు ముట్టుకుంటారు ఏమోనని. దానికి ఒక పట్టుబట్ట చుట్టి చాలా జాగ్రత్తగా ఉంచేదాన్ని. ఆ పూజ చేసేటప్పుడు మా దగ్గర దత్తుడు ఫోటో లేదండి. చిన్న ఫోటో కొనుక్కొచ్చి ఈ జీవిత చరిత్ర చదవాలని ఆ ఫోటో పెట్టుకొని పూజ చేసి, ఆయన ఎవరో తెలీదు, ఆ దేవత ఎవరండి నాకు తెలియదు కదా అని. ఆవిడ జోగులాంబ. అసలు ఆ పేరు వినలేదండి నేను, మాకు తెలియదు. ఎందుకంటే భద్రాచలం, రాముడు, అటు తిరుపతి, ఇవి ఇంతవరకే. ఇక్కడ ఈ ఊరు వచ్చాక జోగులాంబ దగ్గరికి వెళ్తామని బస్సులలో కార్లలో వెళ్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, ఓహో కనపడ్డ ఆయన జోగులాంబ దర్శనం చేసుకోమన్నారు. శక్తిపీఠాల్లో అదొకటండి. ఇప్పుడు నాకు తెలుసు, అప్పుడైతే తెలీదు. ఆయన నాకు ఇచ్చిన ఆయన పేరు శ్రీపాద వల్లభులట. ఆ ఫోటో కూడా ఎవరో ఈ మధ్య ప్రసాదంతో పాటు మేము వెళ్ళామండి, ఈ ఫోటో మీరు పూజలో పెట్టుకోండి. అరే ఈయనే నాకు కనపడే 2 నాణ్యాలు ఇచ్చారు, ఈయనే శ్రీపాద వల్లభ. నేను దత్తుడు పారాయణం చేస్తే ఆయన ఎందుకు వచ్చారంటే అది ఒక అవతారం, ఇది ఒక అనుభవం అండి. అయితే గురు చరిత్ర అయిపోయింది. బాబా ఒక పెద్ద నీలి సముద్రంలో ఆ సింహాసనంలో కూర్చున్నట్టు, చుట్టూ ఎవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాం, బాబా నేను. ఆ బాబా చరిత్ర చదివినప్పుడు కూడా నమస్కారం చేసుకున్న. పక్కన ఇంట్లో వాళ్ళు ఏదన్నా బొట్టు చెప్పడానికి వాళ్ళు వస్తే, మీ ఇంట్లో ఏదో సాంబ్రాణి ధూపం మంచి వాసన వస్తుంది, ఏ షాప్లో కొన్నారో మాకు మీరే తెచ్చిపెట్టండి అన్న. అసలు సాంబ్రాణి ధూపం అపార్ట్మెంట్లో నిప్పులు ఎక్కడి, నేనేం వేయలేదమ్మా అంటే, లేదు ఇదేదో మంచి సాంబ్రాణి వాసన వస్తుంది. ఓహో ఇది బాబా పారాయణం, అవునా, నేను బయట ఎక్కడికి వెళ్ళను. పిల్లలు కూడా అన్నారు, అమ్మ మన ఇంట్లో మంచి వాసన వస్తుంది సాంబ్రాణి. అది బాబా ఉనికేమో అనుకున్నాండి. తర్వాత ఈ గురు చరిత్ర లాకర్లో పెట్టి పూజ అయిపోయాక ఇంకా ఆయనకి నైవేద్యం, కొబ్బరికాయ, పొంగలి అవన్నీ పెట్టి పూర్తి అయిపోయింది పూజ. లాకర్లో పెట్టిన తర్వాత ఏదన్నా పని మీద ఆ లాకర్ తీస్తే విభూతి పరిమళం అండి. భయం వేసింది నాకు, ఎందుకంటే ఈయనకు అసలు భక్తి లేదుగా. ఏయ్యో చదువుతున్నాం, ఇదేంటో గోల, ఇదేమన్నా అంటారేమోనని ఆ పట్టుగుడ్డ కట్టి తెలిసిన అబ్బాయి ఎందుకో వచ్చిండు. నేను అన్ని పుస్తకాలు చదివానండి, గురు చరిత్ర చదువు నా దగ్గర ఉంది బాబు, తీసుకెళ్ళమని ఇచ్చా. గురు చరిత్ర ప్రభావం ఇదండి. అప్పటికి షిరిడి ఒక్కసారి వెళ్ళినామండి అంతే. అందరు వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలని, అప్పుడు మాకు ఎల్టీసీ కూడా ఉంది, అప్పుడు వెళ్ళాం. ఫస్ట్ సారి వెళ్ళినాం. అప్పటికి ఇంత రష్ లేదండి. సమాధి కూడా దర్శనం ఇట్లా ఇప్పుడు ముట్టుకొని ఇట్లేదు. దర్శనం చేసుకున్నాక కొబ్బరికాయ, పండ్లు మనకి ఇస్తారు కదా బుట్టతో, ఇచ్చేసాక అక్కడ ఉన్న అయ్యగారు నాకు ఒక కొబ్బరి చిప్ప, 2 వెండి పాదాలండి, బాబా పాదాలు ఇచ్చారు. అరే నేను ఇవ్వలేదు సార్, ఎవరన్నా పూజలో పెట్టుకొని తీసుకుపోవటానికి ఇచ్చారేమో, పొరపాటున మీరు ఇస్తున్నారేమోనని నేను ఆ పాదాలు తీసి మళ్ళీ వాళ్ళకే ఇచ్చిన. ఒకవేళ ఇది అద్భుతమే కావచ్చు, నేను ఇవ్వలేదు కదా అని నేను తీసుకోలేదు. ఆ ప్రసాదం తీసుకొని ఆ బాబా చరిత్రలో అదొక అనుభూతి, అదొక మేము నీతో పాటే ఉన్నాము అని తెలియజేయడం కోసం ఇలాంటివన్నీ ఉనికి. ఇంతమంది దర్శనాలు ఇన్ని రకాలు జరిగినప్పుడు మీరు భగవాన్ అడిగారండి, నీ దర్శనం నాకు ఏ రూపంలో ఇస్తావు స్వామి అని. ఇవన్నీ అయినప్పుడు ఆయన ఎందుకు కనపడరు? కనపడ్డారండి భగవాన్ని రోజు ఇదే పిచ్చిగోలండి. అసలు ఆకాశం అంతా జ్యోతులు. ఆ సార్ నాకు ఇట్లా జ్యోతులేనమ్మా ఉన్నాయా జ్యోతులు అని అంటారు. అంటే ఆయన అన్ని చూశారు. మళ్ళీ రోజు ప్రార్థన, నాకు మిమ్మల్ని చూడాలన్నది, నాకు మీ పాదాల స్పర్శ దొరికితే చాలు అని అనుకున్నా. ఈ జ్యోతులు కనపడ్డ తెల్లవారి మళ్ళీ 5:30కి అలారం పెట్టుకొని ఇట్లా ఒక చిన్నది ఉంటుందండి, రమణ జ్యోతి అని, మనకి చిన్న మాసపత్రిక, దాని మీద ఇట్లా భగవాను స్కెచ్ గీశారు, అరుణాచలం స్కెచ్. ఇట్లా దాన్ని
మీద చేతులు పెట్టి ఉమ్, అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అనిన వారల అహము నిర్మూలింపు అరుణాచల, నాకు మీ దర్శనం కావాలి. ఉమ్, నేను అరుణాచలం చూడలేదు, అసలు అరుణాచలం పేరే ఇప్పుడే వింటున్నా ఉమ్. కేంద్రంలో. ఉమ్, నాకు అరుణాచలం చూడాలని ఒకరోజు ఉమ్, ఈ ప్రార్థన, ఉమ్, పిచ్చి ప్రార్థనలండి ఇవన్నీ. ఉమ్, అయితే రాత్రిపూట 3:30కి రోజులాగా లేచి కాళ్ళు మొహం కడుక్కొని కూర్చున్న. అప్పుడు ఎవరు పిల్లలు కూడా లేవరు కదా. ఉమ్, కూర్చున్న తర్వాత కొంచెం సేపు ప్రేయర్ చేసుకొని కళ్ళు మూసుకొని పడుకున్నాండి. ఉమ్, తీసుకెళ్ళిపోయింది అరుణాచలం గిరి ప్రదక్షిణ. ఒక గుహలోకి తీసుకెళ్ళారండి. ఉమ్, ఎవరో 2 సాధువులు ఉమ్, ఇట్లా కాషాయం కట్టుకొని ఉన్నారు. తీసుకెళ్ళాక అక్కడ అభిషేకం జరుగుతుంది ఆ గుహలో. ఉమ్, చాలా పురాతనమైన వస్తువులు, ఉమ్, డమరకం, ప్రమిదలు అన్నీ చాలా పురాతనం. ఉమ్, కొమ్మబూరలు మీరు వినే ఉంటారండి, వాటి శబ్దం, ఆ ఊదేవాళ్ళని కూడా చూసి. అప్పటికి నాకు అది అరుణాచలం అని కూడా తెలియదు. ఉమ్, తీసుకెళ్ళారు వాళ్ళు. అయితే అది చూశాక వాళ్ళు బయటికి 2 తీసుకొచ్చారండి సాధువులు. అయ్యో 2 నాకు చేతిలో పెట్టారు. ఉమ్, ఇక్కడికి రావటం చాలా కష్టం అమ్మా, ఉమ్, ఇంకా మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఉమ్, బయటికి పంపించారు. తర్వాత ఇంటికి వచ్చే దారిలో ప్రవాహం, ఆ గిరి దగ్గరలో ఇవి మసీదు కనపడ్డదండి, మసీదు జెండాలు అవన్నీ. తర్వాత కింద వెళ్ళే వాళ్ళ తలలు కనపడుతున్నాయి. ఉమ్, ఆ వృక్షాలన్నిటిని నాకు తగులుతూనే ఉన్నాయి వెళ్ళేటప్పుడు. ప్రవాహాలు ఇవన్నీ చూసా. కొంచెం దూరం వెళ్ళాక అసలు ఏమీ లేవు, ఉమ్, ప్రవాహాలు లేవు, మనుషులు లేరు. ఏంటి నన్ను ఒకవేళ నేను చనిపోతే ఎవరన్నా మోస్తూ వెళ్తే మరి నలుగురన్నా కింద కనపడాలి కదా, నాతో ఎవరైనా రావాలి కదా అని కిందకి చూసి శూన్యంలో ఉన్నా. ఏమీ లేవండి. ఏంటి శూన్యంలో నేనున్నా. ఇప్పటి వరకు ఆ వృక్షాలు ఎంతెంత దూరంలో ఉన్న ప్రవాహాలు కనపడ్డాయి. కళ్ళజోడు లేకుండా నేను చూడలేను కదా అని ఇట్లా 2 చేతులతోని నాకు కళ్ళజోడు లేకుండా ఇవన్నీ ఎట్లా చూస్తున్నా. శరీరం లేదు. అప్పుడు భయం అయిందండి. అమ్మ భగవాన్ ఇవన్నీ మీలేలే, నన్ను మా ఇంట్లో దింపండి, నాకు 3 పిల్లలు. అడ్రస్ చెప్తున్నా భగవాన్కి. ఖమ్మం మాది పోస్టల్ క్వార్టర్స్. ప్లీజ్ భగవాన్ నన్ను తీసుకెళ్ళండి, నాకు భయం వేస్తుంది, ఎటు చూసినా శూన్యమే, నేను తట్టుకోలేకపోతాను, ఏడుస్తున్నా. అది కూర్చొని ఏడుస్తున్నా. పాలాడులు కేక, తలుపు చప్పుడు అవుతుంది. నేను వెళ్ళి పాలు తీసుకున్నా. చాలా భయం అయిందండి అప్పుడు, ఎప్పుడు తెలియని అనుభవం అది. సరే టీ పెట్టుకొని తాగాక అంట్లు తోముదాంటే ఇవన్నీ ఇట్లా బొగ్గలు వచ్చేసినాయండి చేతులకి. నడవటం కష్టంగా ఉంది. కిందకి దిగి 1 రూపాయి కాయిన్ వేసి, సార్ నాకు ఏంటో చేతులన్నీ మంటగున్నాయి, అసలు నడవలేకపోతున్నా నేనంటే వారికి అర్థమైంది. అనుభవాలు వారికి తెలుస్తాయి. పక్కన ఎవరో ఉంటే ఇట్లా కేంద్రం సభ్యులే, ఆయనతో ఒక 3 పొట్లాలు పంపించారు. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పిల్లలకి చెప్తే వాళ్ళకి ఏమీ తెలియదు, నాకే తెలియట్లేదు కదా. అవి వేసుకున్నండి, తగ్గింది. ఈ అరుణాచలం చూపెట్టారు, గిరి ప్రదక్షిణ చేయించారు. మరి ఇవన్నీ చేసినప్పుడు మీ పాదాలు ఎందుకు దొరకవు? నాకు కావాలి రోజు ఇదే. అట్లా కొన్ని రోజుల తర్వాత అండి ఆ కిటికీ తలుపులు జ్యోతులు కనపడ్డ తర్వాత మళ్ళీ తెల్లవారి ప్రార్థన చేసి పూజ మొదలు పెడదామని నన్ను అక్కడ పెట్టుకొని కిటికీలు వేయటానికి వచ్చేసరికి ఆకాశం నుంచి కిందకి దిగుతుంది జ్యోతి స్తంభం. అప్పటి వరకు నాకు అది జ్యోతి స్తంభం ఇట్లా ఉంటుందని కానీ చదవటం కూడా లేదండి. తర్వాత వీళ్ళు చెప్పారు, మీరు చూసింది జ్యోతి స్తంభం అమ్మ. కానీ ఏంటి ఆకాశం నుంచి ఏంటి ఇది, ఏంటో ఒక వింతగా అనిపించిందండి నాకు. ఆ కిటికీ దగ్గర నుంచి మేము దిగితే ఆ స్తంభం దగ్గరికి వెళ్తే 2 నిమిషాలే, నేను దిగేసరికి అది మాయమైపోద్దేమో, ఏదో వింతగా ఉందని అట్లా నిర్ఘాంత పోయి చూస్తాను. దిగిందండి 10 నిమిషాలు. టైం ఎట్లా చెప్తానంటే నేను అక్కడ అలారం పెట్టా కదా, 10 నిమిషాల దర్శనంలో ఫస్ట్ గోల్డ్ కలర్లో స్తంభం అండి, మన రూమ్ అంత ఉంటుంది ఆ స్తంభం.
ఆ గోల్డ్ కలర్లో కొన్ని ఒత్తులు మనం దీపాలు వెలిగించి అమర్చినట్టుగా అవి ఎన్ని కోట్లు ఉంటాయో ఆకాశము భూమికి. అసలు అది నాకు ఆశ్చర్యమైంది. మళ్ళీ ఈ 10 నిమిషాలలో 3 నిమిషాలు ఈ రంగు కనపడి 3వ నిమిషంలో మళ్ళీ ఈ రంగు అండి. ఈ నీలంలో కొన్ని కోట్ల నీలమణులు అమర్చినట్టుగా, ఎవరు అమర్చినట్టుగా, అది 3 నిమిషాలు. తర్వాత విభూది రంగు, మూడోసారి ఆ రంగు. ఆకాశానికి భూమికి అంత పెద్ద స్తంభం ఏంటి? ఆ విభూది రంగులో చూసినప్పుడు అండి మీరు నమ్మరు, మేమున్న 25 క్వార్టర్స్ చుట్టూ మొత్తం నేను చూసింది 5:30కి, ఆ వాతావరణం మాత్రం 6:30 లాగా అయిపోయి చల్లగా, అసలు ఏసీ కూడా పనికి రాదండి, అంత చల్లదనాన్ని అనుభవించారు. ఆ చుట్టుపక్కల కూడా అంత చల్లగా అయిపోయింది. ఈ లోపల మా అమ్మ, ఏంటి అమ్మ ఇంతసేపు ఆ కిటికీలో ఏం చూస్తుంది, కోతులు వచ్చే టైం కదా అని తను ఎందుకో వచ్చింది. ఏంటమ్మా ఏం చూస్తున్నావు అంటే మాట్లాడలేదు, చూడమన్నా. తనకి అర్థం కాలే, ఆమెకి ఇంద్రధనుసు లాగా కనపడ్డా. ఇవన్నీ చాదస్తం, ఆకాశంలో ఉండే ఇంద్రధనుసు భూమి మీదకి వస్తుందా, నీకు మరీ చాదస్తం ఎక్కువైందని చూసింది వెళ్ళిపోయిందండి. అర్థం కాలే తనకి. అసలు ఎన్నో రోజులైందమ్మా మనం ఆకాశంలోనే ఇంద్రధనుసు చూడక పాఠాలలో వింటాను, అసలు భూమి మీదకి ఇంద్రధనుసు రావటం ఏంటో నీకు పిచ్చి వచ్చింది అన్నది వెళ్ళిపోయింది. తెలియలేదండి, అది జ్యోతిస్తంభం అని తెలియదు నాకు. ఈ 3 రంగులు చూశాక మళ్ళీ భగవాన్ ఈ రంగులు ఏంటని మళ్ళీ అడుగుతున్నా. భగవాన్ నా లోపల ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మర్చిపోతానేమోనని మళ్ళీ ఆ 3 నోట్ చేసుకున్నాండి. రేపు చెప్పాలి సార్కి. రేపు పొద్దున్నే మా గుమ్మంలోనే పునరుస్ పూజ. మామూలుగా పండ్లు అవి పట్టుకొని వెళ్ళా. సార్ నాకు ఇట్లా కనపడింది. ఆయనకి తెలుసు, అమ్మ నువ్వు చూసింది జ్యోతి స్తంభం ఫ్లాష్ మీకు స్పష్టంగా కనపడ్డది. ఖమ్మం కూడా పుణ్యం చేసుకుందమ్మా, మీ ఇంటి ఆవరణలో కనపడటం అంటే మాటల. విశ్వమంతా నిండిన విశ్వశక్తే అరుణాచలుడు అని చెప్పి ఆ పూజ అయిపోయాక నాకు తీర్థం అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసలు ఏంటో సార్ ఏంటో జ్యోతి స్తంభం అంటారు, అర్థం కాలేదు. నేను చదవలే అప్పటి వరకు. వాళ్ళు చెప్పింది వినటం, ఏ పుస్తకం చదవమంటే అది చదవటం. అయ్యాక సార్ చెప్పారమ్మా, ఇది అరుణాచలంలో బ్రహ్మ విష్ణు వాళ్ళ అహంకారం అణచటానికి ఆ బ్రహ్మనేమో పైకి ఆది తెలుసుకోమంటారు, విష్ణువునేమో అంతం ఏదో చూసి రమ్మంటాడు. ఈ విష్ణువు కొంత దూరం వెళ్ళి ఇసుకొచ్చి ఇక ఆయన నాకేం తెలియట్లేదని వచ్చేసారు. బ్రహ్మ అబద్ధం ఆడతారు కదా, ఆ గోవు చూసిందని, మొగలి పువ్వు చూసిందని వాళ్ళని అడిగి వాళ్ళని సాక్ష్యం తీసుకొని వస్తారు. ఆ గోవు ఇట్లా ఇట్లా ఊపిందని, ముఖానికి పూజ లేదు, ఆ వెనక భాగానికే పూజ ఉందని ఆయన శాపం ఇచ్చి, ఇది మనకి పురాణాలలో కథ. ఆ అగ్ని స్తంభమే మీరు చూసారమ్మా. తర్వాత అప్పుడు దేవతలు అందరు ప్రార్థన చేశారట, ఈ కాంతిని దీన్ని తట్టుకోలేరు, ఇక వచ్చేది కలియుగం, మీరు అక్కడ లింగ రూపంలో ఉండండి అంటేనే అరుణాచలం ఆయన లింగ రూపంలో ఉన్నారు. సరే, ఈ అరుణాచలం కొండే శివుడు. భగవాన్ వచ్చాక దానికి ఆ ప్రదక్షిణ విలువ తెలిసిందండి. నాకు ఏమీ తెలియని ఆయనకి అరుణాచలం నన్ను చూపెట్టారు. మరి ఇప్పటి వాళ్ళ సంగతి చెప్తున్నాను. బస్సులు వేసుకొని ఒక యాత్రాస్థలం లాగా కాదండి, అదేదో విహారయాత్ర లాగా వెళ్తున్నారు. అట్లా వెళ్ళకూడదు. ఎందుకంటే మీ ప్రార్థన, మీ భక్తిలో ఏ లోపం లేకుండా చిత్తశుద్ధితో ప్రార్థన చేస్తే అరుణాచల శివుడు మనలోనే ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు. అసలు ఏమీ తెలియని వాళ్ళకే మన ఇంట్లో పిలిస్తే పలికే ఆయన్ని అక్కడికి వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడాలి? ఇంత చెప్తానండి, నేను గిరి ప్రదక్షిణ చేయలేకపోయా. ఎందుకంటే ఆ స్తంభం కనపడ్డ తర్వాత ఆ రోజు సార్తో మాట్లాడినా, మళ్ళీ సమాలోచన కేంద్రానికి వెళ్ళిన, అప్పటి వరకు ఏం తెలియలేదండి. ఇంటికి వచ్చాక చాలా 2-3 నెలలు
లేవకుండా అయిపోయింది, శరీరం తట్టుకోలేకపోయింది. వాళ్ళకి పిల్లలకేం తెలియట్లేదు. నాకు అర్థమైంది ఆ శక్తిని తట్టుకోవటానికి సిద్ధంగా లేదు శరీరం. మహా తపస్సులు చేసే ఋషులకి తప్ప మామూలు గృహిణులకి అంత శక్తి తట్టుకోలేరు కదా. మా నాన్న అందుకనే ధ్యానం వద్దమ్మా, నీకు నామ జపం చాలు. మరి డాక్టర్ మెడిటేషన్ అంటున్నాను అంటే వద్దు, వాళ్ళు అంతే అంటారు, ఇది చాలు అంటే నీ మాట కూడా వినందుకు నన్ను క్షమించమని ఆయన్ని వేడుకొని మెడిటేషన్లో ముందు తల్లి తండ్రి శరీరం ఇచ్చిన వాళ్ళకి నమస్కారం చేస్తాం కదా, మళ్ళీ ప్రార్థన చేశారు. అసలు కిందకి దిగి రిక్షా ఎక్కి హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. అట్లా అయిపోయింది శరీరం. అది మందులకి లొంగదు. ఏంటో ఆహారం నిద్ర ఏమి లేదండి, ఆకలి లేదు, నిద్ర లేదు. మళ్ళీ సార్కే ఫోన్ చేస్తే అర్థమైంది, వచ్చారు. రోజు నా ముందు కూర్చొని ఆయన ధ్యానం చేసి నాకు ఆ మందులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. అట్లా 2-3 నెలల తర్వాత మామూలు స్థితికి వచ్చి మంట అండి, లోపల ఏదో హోమం జరుగుతుంది, తట్టుకోలేకపోయాను. 3 నెలలు కష్టపడ్డండి. ఒంటరిగా ఉండాలనిపించేది, ఆహారం లేదు, నిద్ర లేదు. బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఊగిపోయినట్టు అయ్యేది శరీరం. అది గొప్ప అనుభూతి. నేను పాదాల స్పర్శ అడిగితే అసలు అరుణాచల శివుడు అంటేనే భగవాన్. మనకు రూపం ఉంది కాబట్టి ఆయన మానవ రూపం ధరించి మనకి జ్ఞానాన్ని ఇచ్చారు. ఆయన మామూలు జ్యోతి స్వరూపం. మామూలు వాళ్ళు ఒక గురువు అనుకుంటారు కానీ ఆయన గురువు కాదండి, సాక్షాత్ అరుణాచలేశ్వరుడే. కొంతమందికి ఈయన సుబ్రహ్మణ్యుడిగా కనపడ్డారు. వాళ్ళ అమ్మగారికేమో శివుడుగా. ఆమె కొడుకులాగే భావించింది కొన్ని రోజులు. ఆ మెడలో పాములు రుద్రాక్షలు చూసి ఈయన నా కొడుకు కాదు, సాక్షాత్ శివుడని అప్పుడు ఆయన చెప్పినట్టు వినటం మొదలుపెట్టి ఆ కష్టాలు అన్నీ పడ్డది. ఆ గుహలలో నీళ్లు లేని, అసలు ఏ సౌకర్యాలు లేని గుహల్లో ఆ చిన్న వయసులో భగవాన్తో పాటు ఆమె కూడా ఆత్మజ్ఞానాన్ని ఈ కొడుకే ఇస్తాడని కూతురు వచ్చి పిలిచినా వెళ్ళదండి. వెళ్ళనని చెప్పుద్ది. రక్కసి పొదల్లో పడేసిన జన్మరహస్యాన్ని ఇచ్చారు కదా తల్లికి అసలు ఎవరు చెయ్యని ఆ జన్మలు నశింపజేసి జన్మరాహిత్యాన్ని ఇచ్చారు. మాతృభూతేశ్వరాలయం కట్టారు. అక్కడ శ్రీచక్రం, ఆ శ్రీచక్రం వల్లనే ఎంతో అనుభూతి కలుగుతుంది. అక్కడ కూడా అభిషేకాలు జరుగుతాయి. ఇవన్నీ అయిపోయాక నేను వెళ్ళినండి అరుణాచలం. అప్పుడు కూడా నా పట్టుదలే, భగవాన్ నడిచిన పుణ్యమైన స్థలం చూడాలి. అంతటా ఉన్నారు తెలుసు, కానీ ఒక్కసారి వెళ్ళాలి. అప్పుడు ఆ కేంద్రం తరపునే మాకు ఆ వసతి గృహం 3 రోజులు భోజనం కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. అప్పుడు మా వారు వచ్చింది. ఎందుకో ఈమె వెళ్తుంది ఒక్కతే, వెళ్తే ఎట్లా నేను కూడా వస్తాను. నాకు ఒక్కదానికేమో రిజర్వేషన్ దొరికిందండి, పాపం ఆయనకి దొరకలేదు. అట్లా వెళ్ళాను ట్రైన్లో, అన్నీ చూసినాం. గిరి ప్రదక్షిణకి వెళ్ళలేకపోయిందండి, ఎందుకంటే ఎప్పుడు లేనిది ఆనెలు వచ్చింది. చెప్పులు లేకుండా నడవాలి. ఆశ్రమంలోకి వెళ్ళగానే చెప్పులు వెళ్ళిపోయింది, ఎవరో ఎత్తుకుపోయారు, చెప్పులు లేవు. ఆ గోశాల ఇవన్నీ కష్టమే, ఆ ఇసుకలో తిరిగా. మరి గిరి ప్రదక్షిణ చేయనీటలే. ఆయనే గిరి భగవాన్ సమాధి చుట్టూ 3 సార్లు తిరిగి అక్కడే ఒక 15 నిమిషాలు ధ్యానం చేసి ఆటోలో వెళ్ళిందండి గిరి ప్రదక్షిణకి. కాళ్ళు నడవని. అక్కడికి వెళ్ళా గిరి ప్రదక్షిణ చెయ్యకపోయినా నేను బాధపడలే. ఆయన చేయించారుగా నిజమైన గిరి ప్రదక్షిణ. అదొక తృప్తి నాకు. భగవానే ఈశ్వరుడు, ఆయన చుట్టే తిరిగా. తర్వాత గుడికి వెళ్ళామండి. పైకి ఎక్కలేకపోయిందండి. పైకి కూడా చెప్పులు వేసుకోరు కదా. ఆ స్కందాశ్రమం చూడలే అవి. 50 ఏళ్ల వయసు అప్పుడు నాకు. ఒక పూట భోజనమేనండి. ఆయన కనపడే వరకు నేను నిద్ర ఆహారం మానేసి మొండిగా నీ పాదాల స్పర్శ కావాలి, నియమంగా నిష్టగా
ఆ పూజా ఫలితమే ఆయన నాకు దర్శనం ఇచ్చారు. పాదాల స్పర్శ అడిగితేనే ఆ జ్యోతి స్వరూపం కనపడ్డది. ఆ రంగులు ఇప్పటికీ నాకు అర్థం కాదు. అరుణాచలమే శివుడు, ఆ కొండే శివుడు. ఆ శివుని స్వరూపం మనం చూడటమే ఒక పూర్వజన్మ సుకృతం అనుకోండి, కానీ తట్టుకోలేకపోయిందండి. అంటే ఈ ఆత్మ దర్శనం అంటే ఏంటమ్మా చెప్పారా? ఆత్మ అనుభూతి అటండి ఇది. ఒక స్థిరమైన ఆత్మానుభూతి భగవాన్ మార్గంలో దొరుకుద్ది. ఆత్మ దర్శనం అంటే ఆత్మగా ఉండటమే. అది జ్ఞానులకే సాధ్యం అండి. ఆయన ఆత్మగా ఉన్నారు. మాలాంటి వాళ్ళు ఊరికే ఆయన స్మరణ చేయటాన ఆత్మానుభూతే 3 నెలలు పడేసింది. అసలు ఇప్పటికీ ఆశ్చర్యం, అన్నేళ్ళు ఎట్లున్నారండి ఆత్మనిష్టలో. భగవాను 16 ఏళ్ల వయసులో ఆత్మ సాక్షాత్కారం పొందారు, తపస్సు చేశారు. ఇక్కడికి వచ్చి నా తండ్రిని వెతకడానికి వెళ్తున్నా నేను, దీనికోసం మీరు వెతకొద్దు. ఇంకా మౌనంగా ఉన్నారు. ఆ పాతాళ గుహలో తేళ్లు జర్లు పాకే దగ్గర ఆయన శరీరం నుంచి విడిపడ్డారు. శరీర ధ్యాస ఉంటే ఆహారం లేదు, స్నానం లేదు. ఎవరన్నా భక్తులు బయటికి తీసుకొచ్చి మాలాంటి వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఒక ఆవిడ రత్నమ్మ అనే ఆమె కుంకుడుకాయలు షేకాయ అన్ని పట్టుకొచ్చి వారానికి ఒకసారి తల స్నానం చేయించేటండి. స్నానం చేయించి ఎవరో ఒక కౌపీనం ఇస్తే ఆ గుళ్ళో ఇచ్చిన తీర్థం ప్రసాదం వాటితోనే కొన్ని రోజులు గడిపారు. అప్పుడు స్వామి ఇది మీకు సాధ్యమేనా? అసలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎట్లుంటున్నారని భక్తులు అడిగితే ఒక దివ్యశక్తి ఒడిలో ఉన్నా అని చెప్పారు స్వామి. ఆయన జన్మించినప్పుడు కూడా మంత్రసాని పుట్టుగుడ్డటండి. ఆమెను తోడు తెచ్చుకుందంట వాళ్ళ చుట్టం. అప్పుడు హాస్పిటల్ లేవు కదా, ఇంట్లోనే ప్రసవాలు. ఆయన పుట్టగానే భగవాన్ని ఒక నీటి మీద తేలే జ్యోతిలాగా దర్శించిందంట పుట్టుగుడ్డి. ఆవిడ చెప్పిందంట, ఈయన సామాన్య బాలుడు కాదు, ఈశ్వరుడే. ఆ మంత్రసాని కళ్ళు లేనాక అక్కడ పుట్టగానే దర్శనం ఇచ్చారు. నీళ్లలో ఒక జ్యోతి తేలిపోయి. ఇది అందరికీ సాధ్యం కాదు కదా, ఆయన కారణ జన్మం. ఇప్పుడు ఎలా జరుగుతుంది మీ సాధన? ఇప్పుడు ఎలా జరుగుతుంది? విచారణ ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు నామమేనండి. ఎందుకంటే స్నానం చేసే టైము స్నానం చేయలేకపోతున్నా, ఉదయం చేయాలి. అప్పుడంటే అదొక పిచ్చి, భక్తి కూడా ఒక పిచ్చి అని స్నానం చేయటం, పూజ, జపం, ధ్యానం ఎక్కువ టైం గడిపేది. పొద్దుటే మొహం కాళ్ళు కడుక్కోవటం, కొంచెం టీ తాగి పడుకున్నా కూర్చున్న నామజపమే చేసుకుంటానండి. అరుణాచల శివ. అరుణాచల శివ. ఎప్పుడన్నా వీలు ఉన్నప్పుడు మధ్యాహ్నం ఇట్లా పుస్తకాలు ఉన్నాయి కదా, అవి కొంచెం సేపు. అంటే మీరు ఇప్పుడు చేసిన ఈ సాధన మొత్తం అంతా కూడా మీరు జన్మరాహిత్యం దిశగా వెళ్ళారని అనిపించిందండి, తెలిసిందా? ఇక జన్మరాహిత్యం కోసమే చేశా. ఆయన అసలు ఆ దర్శనం వల్లనే కదా జన్మరాహిత్యం వస్తుంది అన్నారు. స్పర్శ కన్నా గొప్పది కదా. మామూలుగా రామ దర్శనంలో నాకు ఆరోగ్యం మంచిగానే ఉందండి. ఈ జ్యోతి స్తంభం కనపడ్డాక 3 నెలలు పూర్తి పునర్జన్మలాగా మళ్ళీ అసలు తట్టుకోలేకపోయా. ఆ శక్తి మామూలు వాళ్ళు తట్టుకోలేరండి, ఎంతో తపశక్తి ఉన్నోళ్ళు. కానీ మీరు ఆ సాధనలో ఉన్నప్పుడు మీకు రకరకాల శబ్దాలు వినపడేవి, ఇవన్నీ చెప్తుంటారు కదా. వినపడేవి. ఆ రమణ సమాలోచనంలో కేంద్రంలో ఒక 10 నిమిషాలు ధ్యానంలో ఉంటుంది. ఫస్ట్ వెళ్ళగానే పాపారావు గారని ఆయన ఓంకారం చెప్పేవాళ్ళు. 3 సార్లు చెప్పాక ఒక 10 సార్లు అరుణాచల శివ అరుణాచల శివ. తర్వాత ఒక పుస్తకం ఒక 5 నిమిషాలు, అది అయిపోయాక ధ్యానం ఒక 10 నిమిషాలు. అందరూ ధ్యానం చేసేవాళ్ళు. అది చేసేటప్పుడు లోపల నుంచే ఒక అరుణాచల శివ, ఓ అరుణాచల శివ, ఆ ధ్వని ఎట్లా ప్రతిధ్వనించేది. అది ఎట్లా అంటే పల్లెటూర్లలో ఆ పశువులు కాపర్లు ఒక పశువు తప్పిపోయి అవతల గుహలోకో లేకపోతే ఆ గుట్ట అవతల ఉంటే వీళ్ళు కేకేస్తారండి, దాని పేరు పెట్టి. అంత వేగంగా వాళ్ళు అరిస్తే ఆ కొండలు అడవి ప్రతిధ్వనిస్తుంది, అంత ధ్వని వచ్చేది. అక్కడ తట్టుకోలేకపోయేదాన్ని. అసలు ఆ పిలిచేది ఎవరు?
ఓ అరుణాచల శివ, నేను కాదు కదా, నేను ఇట్లా కాముగా కూర్చున్నాను. లోపల నుంచి వస్తుంది ఆ శబ్దం. అక్కడ అడగకూడదు, అందరి ముందు అడగకూడదు. ఇట్లా కొన్ని అనుభవాలు అక్కడే అయ్యాయండి. నాకు అదే అరుణాచలం, ఆ కేంద్రమే అరుణాచలం. నాకు ఏ అనుభూతి వచ్చినా అక్కడే. అసలు అప్పటి వరకు అరుణాచల శివుడు ఫోటో కూడా లేదండి, ఆ నామం ఒక్కటే. ఇప్పుడు ఈ పుస్తకాలు నా దగ్గరకు వచ్చినాయి. సార్ చెప్పడం, మేము ఆయన ఇచ్చిన బుక్కే చదవటం. మళ్ళీ ఏమన్నా సందేహాలు వస్తే మళ్ళీ వారం పోయి అడగ. ఇప్పుడుకి దర్శనాలు పొందుతున్నారమ్మా మీరు? ఇప్పుడు నామం ఒక్కటే చేస్తానండి, దర్శనాలు ఏమీ లేవు. ఎందుకంటే ఒక ప్రత్యేకంగా కూర్చోవట్లేదు కదా నేను. దీపం వెలిగించటం, ఆ జపం చేయటం అవన్నీ పోయినాయి. ఒట్టి నామం నిరంతరం ఏ పని చేసుకుంటా. ఆయన చెప్పిండు కదా. అంటే కర్మలు అంటుకోకుండా కర్మ చేయడం ఎలాగా అనే దాన్ని మీద వచ్చారా? తామరాకు మీద నీటి బుట్ట. అంటే మీరు ఆ స్థితిలో చేరుకున్నారమ్మా? నేను అట్లా ఉండాలనుకుంటున్నా. ఆ స్థితిలో ఉండటం సాధ్యం కాదు, కానీ అట్లా ఉండటమే మంచిది. భగవాన్ మొట్టమొదటి ఉపదేశం, కర్త వారి వారి ప్రారంధ కర్మానుసారం జీవులను ఆడించు. జరిగేదాన్ని ఎవ్వరూ ఆపలేరు, జరగని దాన్ని ఎవరెంత ప్రయత్నం చేసినా జరపలేరు. దీని చుట్టే మన జీవితాలన్నీ తిరుగుతాయి. ఈయన ఫస్ట్ మౌనోపదేశం ఇచ్చారు, దీని చుట్టే అందరి జీవితాలు తిరుగుతాయి, కానీ వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళందరికీ నేను అనేది తెలుసుకోవాలి అంటే ఎలాంటి సాధన చేయాలి, ఎలా తెలుసుకోగలుగుతారు? అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు అండి. వాళ్ళు నియమనిష్టలతో ఉంటే నేను పట్టుకోగలరు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి రేపే ఫలితం రావాలనుకునే వాళ్ళకి అది సాధ్యమా? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భగవాన్ ఉన్నప్పుడే ఆయన హంప్రీస్ అని బ్రిటిష్ పోలీస్ ఆఫీసర్, ఆయన అడిగారు, ఈ సాధన అందరికీ సాధ్యమేనా? 24 గంటల్లో ఆఫీస్ పనులు అయి ఉంటాయి కదా, 24 గంటల్లో 15 నిమిషాలు చాలట నేను పట్టుకోవాలంటే సాధన. మళ్ళీ పాల్ బ్రంటన్ కూడా ఎన్నో ప్రశ్నలు భగవాన్ అడగటానికి వస్తే ఆయన దర్శనంతోనే ఆ ప్రశ్నలకు జవాబులు ఈయనకి అర్థమైపోయింది. మౌన దీక్షలో ఉండి భగవాన్ విరజిమ్మే ఆ కిరణాలు, ఆ వైబ్రేషన్స్ ద్వారా వీళ్ళకి అయిపోయింది. మనకు కూడా అంత ఏకాగ్రత, అంత శక్తి ఉంటే నేను పట్టుకోగలరు. నాకెందుకు, ఆయన చెప్పారు చింత చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయి అన్ని జన్మలు. నాకు ఈ జన్మలోనే కావాలని రోజు దెబ్బలాడుతాను కదా చిన్నపిల్లలు, నాకు ఈ చాక్లెట్ కావాలి, ఈ బిస్కెట్లు కావాలి. అది అంత ఈజీ కాదు. ఈ శరణాగతి కూడా అండి సంపూర్ణ శరణాగతి. మన భావాలు పవిత్రంగా ఉండాలి, మన పూజ పవిత్రంగా ఉండాలి. ఆడంబరం ఎక్కడా లేదు అక్కడ. ఎన్నో గంపల పుష్పాలు దెమ్మని రాయన, అక్షింతలే పుష్పాలు అనుకో. ఆ నామం కూడా చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉండాలి. మన మనసు ఎంత, అంతఃకరణ ఎంత శుద్ధంగా ఉంటే ఆయన ఒక్క అడుగు మనం వేస్తే 1000 అడుగులు మన దగ్గరకు వస్తున్నారు కదా. ఆ లీలలు అర్థమైతేనే ఉంటాయి. అలా పూర్తి శరణాగతిలో మీరు ఆయనకి అంకితం అయిపోయారు ప్రతి విషయంలో కూడా. ప్రతి చిన్న విషయం కూడా అండి. ఇవాళ ఇది జరుగుద్ది అనుకుంటే ఇప్పుడు ఒక్కటే ఆయన ఏం చెప్తారంటే, చాలా చోట్ల విసనకర్ర పెట్టడం కూడా భగవంతుడి ప్లానే. మీ ప్లాన్ ఏది ఉండదు, మీ ప్లాన్ ఉందని ఆరాటం పోరాటం కదా. అది ఆయన ప్లాన్ అయినప్పుడు మనం ఎందుకు ఆరాటం పోరాటాలు ఇట్లా తగ్గిపోతాయి. చాలా మంది ఎంత టెన్షన్ పడతారండి, ఈ ర్యాంకు రావాలి, లేకపోతే ఇల్లు కొనాలి, ఇంకా అన్నీ ఆయన ప్లాన్ ప్రకారం. కొంతమంది అడుగుతారు, మరి అందరూ మీలాగా సన్యాసులైతే అసలు దేశం ఏమైందంటే ఆ కార్లు, ఇళ్ళు, ఈ భోగభాగ్యాలు పరిత్యజించమని చెప్పటంలే, ఇవన్నీ నాకున్నాయి అనుకునేవాడిని వదిలేయండి. అహంకారాన్ని అది ఎట్లా వదులుతాడండి? వదలడు కదా. అహం ఎప్పుడైతే అణిగిపోద్దో నేను పట్టుకోవటం సులభమే, కానీ అందరికీ పోదు కదా. మాలాంటి వాళ్ళకి అహంకారం ఎట్లా పోద్ది? ఈ మంత్రం 3 సార్లు చదివితేనే దాంట్లో ఉంది కదా, అరుణాచల శివ అరుణాచల శివ
అనిన వారల అహము నిర్మూలింపు మరుణాచలం. ఆ మంత్రం జ్ఞాన మంత్రం, దానికి అంత పవర్ ఉంది. ఆ మంత్రాన్ని నమ్మి ఈ అహాన్ని నిర్మూలన చేసుకుంటే నేను పట్టుకోవచ్చు. కానీ అంత ఓపిక ఏది? కొన్ని సంవత్సరాలు పట్టొచ్చండి, కొన్ని నెలలు పట్టొచ్చు, కొన్ని జన్మలు కూడా పట్టొచ్చు. అంటే మీరు ఎప్పుడైనా మీ గత జన్మలు చూసుకోవాలని ప్రయత్నం చేశారా? ఒక్కసారి సార్ని అడిగిందండి, అది గతము తెలియదు, వర్తమానం ఇదే తెలియట్లే, అదేం తెలుస్తుంది. ఒకసారి ఎందుకో ప్రార్థన చేసినప్పుడు ఇక్కడికి వచ్చాకే ఇట్లా మెడిటేషన్ అప్పుడప్పుడు చేస్తానండి. చికాకు ఉన్నప్పుడు కుర్చీలో కూర్చొని చేసుకునేదాన్ని. చేసినప్పుడు సార్ ఇట్లా ఆయన ఎవరో రుద్రాక్షలు ధరించారు, గిరిజాలు జుట్టుంది, మొత్తం విభూది రేఖలు, పట్టు పంచ కట్టుకున్నారు, నారాయణ గురువు అని రాసిందండి ఆశ్రమం. కానీ నేను ఆయన ఎప్పుడు చూడలేదు సార్. ఆయనకి నమస్కారం చెప్పా, కింద వంగి దండం పెట్టుకున్నా. ఆయన ఎవరో గొప్ప వాళ్ళే కావచ్చు. ఆయన చెప్పారు, మీరు రుద్రాక్షలు ధరించిన పార్వతీమాతను సేవించండి అమ్మా అన్నారు. నాకు అన్నీ భగవానేనండి, ఇంకా నేను ఎవరిని సేవించే ఓపిక లేదు, టైం కూడా లేదు. ఆయనే రుద్రాక్షలు ధరించిన పార్వతీదేవి, ఆయనే అన్నీ భగవానే అని వారికి చెప్పా. మహాత్ముల దర్శనం వల్ల ప్రారంధాలు నశిస్తాయట, అందుకని మీకు నమస్కారం చేస్తున్నా అని చెప్పిందండి. ఆయన ఎవరు సార్ అన్న అంటే నారాయణ గురు అని, ఆయన కూడా గొప్ప సాధకుడట. భగవాన్ దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు. కేరళలో ఆశ్రమాలు స్థాపించారట. ఆయనమ్మ మీరు వెనక్కి వెళ్ళారు అని చెప్పారు. అప్పటి వరకు నాకు తెలియదండి. తర్వాత ఒకసారి సార్ వచ్చారు కల్లోని, వాళ్ళు బ్రాహ్మలండి, మేము శూద్రులం కదా, మన ఇంట్లో టిఫిన్ లేనిది అని జాంపళ్ళు అయ్యి ఉంటే ముక్కలు కోసి పాలు తీసుకుపోయి ఇచ్చా. ఆయన అప్పుడు కూడా లెక్చరరే, దిద్దుకుంటున్నారు పేపర్లు. అది ఈ ఆంధ్ర ప్రాంతం, తెలంగాణ కాదండి, అది తమిళనాడే. ఎందుకంటే సినిమాల్లో చూపెడతారుగా, 4 మధ్యలో నీళ్లు ఉంటాయి, పెద్ద లోగిలి, పెద్ద తూగుటు ఉయ్యాలి. సార్ మీరు కూర్చున్నారు, ఇట్లా నేను పాలు అవన్నీ ఇచ్చా అంటే అది మీరు వెనక్కి వెళ్ళారమ్మా అన్నారు. అది నాకు తెలియదండి, సార్ చెప్పారు. ఈ 2 మీరు వెనక్కి వెళ్ళారమ్మా అన్నారు. ముందుకు పోయేదైతే నాకు భగవాన్ మీద పూర్తి విశ్వాసం అండి. మళ్ళీ జన్మ వద్దని అడిగా. నేను ఇవి లౌకికమైన కోరికలు ఏమీ అడగలేదండి. ఏమీ అడగకపోయినా మన అవసరానికి, మన అర్హతకి తగ్గ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఎవరికన్నా వినే వాళ్ళకి లౌకికమైనయే ముఖ్యం కదా, ఏం పిచ్చిగా ఆయన్ని అడగటం ఏంటంటే ఇవి కూడా తీర్చారు. మన మనసు ఏకాగ్రతగా ఉండాలంటే ఈ సమస్యలు కూడా తీరితేనే కదా, వీటి మీద కూడా మళ్ళీ ఫోకస్ అవ్వకూడదు కదా, అవి కూడా తీర్చారు. అవి మనకు తెలియకుండానే అవి విడిపోతాయి ఆ సమస్యలు కూడా. భగవాన్ గొప్పతనం ఏంటంటే అండి, అంతర్గతంగా మానసికంగా అక్కడ మనకి వైరాగ్యం వస్తుంది, వేటి మీద ఆశ కలగదు, మనకు తెలియకుండా జరుగుద్దండి. అది మాత్రం నేను గొప్పగా చెప్పగలను. వాళ్ళు ఎవరో చీర కట్టుకున్నారు, మనం కూడా అలాంటిది కొనుక్కోవాలి, ఈ నగలు, ఈ లౌకికమైన కోరికలు అన్నీ పోతాయి, మానసికంగా మాత్రం వైరాగ్యం వస్తుందండి. అదొక్కటి నేను స్పష్టంగా చెప్పగలను. వైరాగ్యం వస్తుంది, మన దృష్టే మారుద్దండి, వైరాగ్యం వస్తుంది, వివేకం వస్తుంది. ప్రతి చిన్నదానికి గొడవ పట్టం, అందరితోని కొంతమంది అనవసరంగా గొడవల్లో ఇది తప్పు ఇది ఒప్పు అని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఏది శాశ్వతం కాదు, లౌకికమైన ఏది శాశ్వతం కాదు. మన కళ్ళ ముందే గొప్ప గొప్ప కోటీశ్వర్లు నేలమట్టం అవుతారు, ఎందుకు పనికిరాని వాళ్ళు పైకి వస్తున్నారు, అది వాళ్ళ ప్రారంభం. మన ప్రారంధాలు మనం తప్పదు అనుభవించటం. ఈ ఆశలు పోరాటాలు అన్నీ అణిగిపోతాయండి ఈ మార్గంలో. డాక్టర్ చెప్పినట్టు మీరు మెడిటేషన్కి వెళ్ళండి అని ఎందుకన్నారు, పిచ్చి ఆలోచనలకి. ఆ మందులకు రోగం తగ్గదు, తలనొప్పి ఆ డాక్టర్ ఇచ్చిన కళ్ళజోడు పని, మనసులో పిచ్చి ఆలోచనలు, ఇవన్నీ
పక్కకు పోవాలి. పర్ఫెక్ట్గా పోతాయండి. ఆయనే వైద్యుడు, లాయర్ ఆయనే, తండ్రి తల్లి అన్నీ ఆయన. శరణాగతిలో ఇవన్నీ వాళ్ళేనండి. మళ్ళీ మనం ఆ పిచ్చి పిచ్చి కోరికలు ఏం కోరకూడదు. సంపూర్ణ శరణాగతి అయ్యాక మనకి ఎయ్యి లభిస్తే వాటితోనే తృప్తిగా ఉండాలి. ఆయన మనకి మన అర్హతను బట్టి ఏమి ఇయ్యాలో ఆయనకి తెలుసు కదా. ఇంకా మనకు ఆ కోరిక ఉండదు ముందు. అవి అయితే పోతాయండి. మనసులో ఒక రకమైన శాంతి, బయట ఎంత అలజడిగా ఉన్నా మానసిక ప్రశాంతత వస్తుందండి. వీటి కోసమేగా వీళ్ళందరూ పోరాడేది. ఈ యాత్రికులందరూ శాంతి కోసమేగా వెళ్ళేది అక్కడికి. భగవాన్ని ఒకళ్ళు అడిగారట, భగవాన్ ప్రశాంతత లేదు, శాంతి ఇవ్వండి నాకు, మీరైతే శాంతిని ఇస్తారట. నా దిండి కింద ఉందా శాంతి? నీ స్వరూపమే శాంతి, అంతే కదా. మన స్వరూపం తెలుసుకోక శరీరంతో నీ తాదాత్యం చెందారు మీరు. ఇవే శాశ్వతం. ఈ బట్టలు, నగలు, కోట్లాది ఆస్తులు ఇవి శాశ్వతం కాదు కదా. మీరు దీంతో తాదాత్యం చెందబట్టి ప్రశాంతత పోతుంది. లోపల ఉన్నోడిని పట్టుకుంటే అసలు నీకు శాంతి ఏం కరువు? అదే చెప్తారు ఆయన. అది పట్టుకోవటానికి ఈ 2 మార్గాలలో ఇది తేలిక అనిపించిందండి నాకు. కానీ ఇది కూడా తక్కువ కాదు. ఏకాగ్రత కావాలంటే పూజ, జపం ఇవన్నీ అవసరం, ధ్యానం అన్నీ అవసరమైనవి. ఏవి పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఈ ఆలోచనలు ఏమి రాకుండా స్వాధ్యాయం, మళ్ళీ ఒక వారంలో సత్సంగం కూడా గొప్ప ఫలితాన్ని ఇస్తుందండి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తం. దాన్ని కూడా వదిలిపెట్టకూడదు. అసలు భగవాన్ సమాలోచనలకి వేలల్లో రారు, వందల్లో రారు, కనీసం 20 మంది కూడా రారండి. ఎందుకంటే చాలా తక్కువ మంది వస్తారు. అన్ని సాధనల ఫలితమే ఆయన ముంగిటికి వెళ్తారు. ఏ సాధన లేని వాళ్ళకి అర్థం కాదు, ఇక్కడికి రారు. ఇక్కడ కొబ్బరికాయలు ఉండవు, పూజ ఉండదు, ప్రసాదం ఉండదు, జ్ఞాన యజ్ఞం ఉండదు. దాంట్లో ఏ లోపాలు ఏమి ఉండదు. ద్రవ్య యజ్ఞంలో ఏ తప్పు జరిగినా ఫలితం వెంటనే వస్తుంది. మంచిగా చెయ్యాలి అవి కూడా. అవి ఏ తప్పు జరగకూడదు. ఇక్కడ ఏ తప్పులున్నా మన్నించబడతాయి. మనలో ఏ లోపాలున్నా మనకు తెలియకుండా నిర్మూలం అవుతాయండి. ఇది మాత్రం నాకు అర్థమైంది. రమణ సమాలోచన కేంద్రం యొక్క గొప్పతనం. అక్కడ ఆ కేంద్రం ఫౌండర్ జె మురళీమోహన్ గారు కూడా గొప్ప సాధకులు. ఆయన యోగి. మేమందరం చేసేది కూడా ఆయనకు అర్థమవుతుంది. తప్పొప్పులు ఉంటే సరిదిద్దేవాళ్ళు, వైద్యం కూడా చేసేవాళ్ళు, ఎక్కువ మాట్లాడేవాళ్ళు కాదండి. ఒక్క నిమిషం ఆ సమస్యను బట్టి 1/2 నిమిషంలోనే పూర్తి చేసేవాళ్ళు. పొదుపుగా ఉండేవాళ్ళు. భగవాన్ కూడా చాలా పొదుపు అండి. వంటశాలలో ఎవరో అవి తోటకూర వేళ్ళు మనమే పడేస్తాం ఇంట్లో. వాటిని కడిగి దంచి ఆ రసాన్ని చారులో పోసేవాళ్ళు. మజ్జిగ పుల్లగున్నాయని ఎవరన్నా పరిచారకులు పారబోస్తే వాళ్ళని కోప్పడి ఆ మజ్జిగని వేస్ట్ చేయొద్దు, పులుసుల్లో పోయమని. ఆయన స్పర్శతోనే రుచి వచ్చేది. వంట కూడా సాయం చేసేవాళ్ళు. ఎందుకంటే ప్రతిదీ నా తండ్రికి చెప్పాలి, ఒక్క బియ్యం గింజ కూడా వృధా కాకూడదు ఆయన చెప్పేది. రైతుల్ని, నిరుపేదల్ని కూడా చాలా ఆదరించేవాళ్ళు. వాళ్ళు తెచ్చిన జావైనా అమృతంలాగా స్వీకరించేవాళ్ళు. భగవాను ఇప్పుడున్న గురువులతో పోలిస్తే ఏసీలు లేవు, కార్లు లేవు, ఎప్పుడూ ఒకే రీతిలో ఉన్నారు. ఆయన ఆడంబరాన్ని ఎప్పుడూ కోరుకోలేదు. శ్రీనివాస్ ఒక పాట పాడేవాడు, ఆయన సంగీతం నేర్చుకున్నారు. అరుణాచల దిగంబరా భవజలది దాటించురమణ, అరుణాచల దిగంబరా భవజలది దాటించురమణ. తల్లి తండ్రి దైవం నీవే, గురు రమణేశ తారక నామ. తల్లి తండ్రి దైవం నీవే,
గురు రమణేశ తారక నామ నిన్నే స్మరింపజేసితివి నిన్నే స్మరింపజేసితివి జన్మము నిలిపి నీవానిగా చేసితివి అరుణాచల దిగంబరా భవజలది దాటించు రమణ సోనగిరి సార్థనామం అట వెలసిన ఆనందకాంతి సోనగిరి సార్థనామం అట వెలసిన ఆనందకాంతి జనుల పాలి శాంతి నిజం జనుల పాలి శాంతి నిజం అతడే రమణుడని పరుగిడ వచ్చితి అరుణాచల దిగంబరా భవజలది దాటించు రమణ భవజలది దాటించు రమణ. అయితే మేము చదివిన పుస్తకాల్లో మెడ్రాస్లో అప్పుడు నీళ్ళ కరువటండి కొన్నేళ్ల క్రితం. అప్పటికి భగవాన్ ఉన్నారు. నాలాంటి గృహిణి ఆ కింద ఉన్న పంపులో వస్తే పైన మెట్ల మీద నుంచి మోసుకోలేరు. భర్తకు ఆఫీసు, ఆయన మొయ్యలేడు. ఒక 20 బిందెలన్న కావాలి. శరణాగతి పాట వాళ్ళ దగ్గర ఏదో ఉంది. ఆ పాట పాడగానే అన్ని పాత్రలు నిండిపోయినాయటండి. పంపు అసలు పైన రావట ఎప్పుడు. ఆ పాటతోని నీళ్ళన్నీ నిండిపోతే అమ్మాయికి ఆశ్చర్యం అయ్యి తండ్రికి ఫోన్ చేసింది. నాన్న ఈ పాట శరణాగతి పాట పాడగానే భగవాన్ నాకు పాత్రలన్నీ నిండేటట్టు నీళ్ళు ఇచ్చారు, మీరు కూడా రండి మీకు చూపెడతా ఈ వింత అంటే ఆయన వేరే ఊరు నుంచి మెడ్రాస్ వచ్చి అమ్మాయి పాట పాడగానే నీళ్ళు వచ్చినాయట. ఇది ఇప్పుడు ఇది వింతేనండి. ఇట్లాంటి ఎన్నో జరిగినాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. భగవాన్ మహిమలు రోజు రోజు జరుగుతూనే ఉన్నాయి. ఆయన జీవన్ముక్తులు, ఇప్పుడు విదేహముక్తులు, ప్రపంచం అంతా ఉన్నారు. నేను లేనిది ఎక్కడ అని యూరోపియన్ వాళ్ళకి చెప్పారు కదా, అది నిజమే. కాకపోతే మన భక్తిలో లోపం ఉండొచ్చు. మన భక్తిలో నిజాయితీ, శ్రద్ధ, ఒక దృఢమైన సంకల్పం ఆయన ఉన్నారు అనే నమ్మకం కూడా ఉండాలండి. ఉంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఇస్తారు. అది మాత్రం నా జీవితంలో ఈ పాటకు అంత ప్రాధాన్యత ఇస్తానండి. ఎప్పుడన్నా విసుకొచ్చినప్పుడు రమణ నామురా వినవా, రమణ నామురా వినవా, మన జాలనురా మాయా జగతిని మాయను దాటి మోక్షము నిమ్మని రమణ నామరా వినవా, నేను దేహమని తలచగనైతి నేను ఆత్మనని తెలియగనైతి నీవే దిక్కని నెరనమ్మితిని నేరములెంచకు రమణ నామురా వినవా. ఈ పాట నా ప్రార్థనలో ఉండేది. ఎందుకంటే నాకు దర్శనం కావాలి. కరెంటు పోయినప్పుడు ఇయ్యే పాడుకునేది. నేను నిజమైతే స్వామి నిజం, ఆత్మ నిజమైతే పరమాత్మ నిజం. నేనైతే నిజమే కదా. ప్రతి దానికి మనం నేను అనకుండా ఇది మిథ్యా నేను, అంతర్ముఖం అయితే అసలు నేను. చాలా సంతోషం. చాలా మంచి విషయాలు. మీరు ఆ రమణ యొక్క సాక్షాత్కారం, ఆ భగవాన్ అనుగ్రహం అండి. నేను మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడింది రమణుడే, విన్నది కూడా మీరే, మీరు కాదు రమణుడే. మన చుట్టూ భగవాన్ ఉన్నారు కాబట్టి అసలు నేను ధైర్యంగా మాట్లాడలేనని భయం వేసింది. ఇక్కడికి లాక్కొచ్చింది ఆయనే, మీతో మాట్లాడింది ఆయనే, నేను కాదండి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అనిన వారల అహము నిర్మూలింపు అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శ్రీ సన్నిధి సత్యం గారికి, వాళ్ళ ప్రేక్షకులకి అందరిలో నేను రమణ్ని చూస్తున్నా. మీరు ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, మీ యూట్యూబ్ ఛానల్ కూడా దినదిన ప్రవర్ధమానం అవ్వాలని నా కోరిక. భగవంతుడిని అదే వేడుకుంటున్నా. చాలా సంతోషం. మీకు కూడా చాలా కృతజ్ఞతలు ఇక్కడికి రప్పించినందుకు. నేను ఇక్కడికి వస్తానని అనుకోలేదు. ఇంతవరకు సాక్షాత్తు అరుణాచల క్షేత్రంలో మనం ఒక గంట పాటు విహరించాము. అక్కడ రమణాశ్రమంలో ఉంటూ రమణులు చెప్పినటువంటి ఆత్మ జ్ఞాన బోధ ఇంతవరకు అన్నపూర్ణమ్మ గారి ద్వారా విన్నాం. నిజంగా ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించినటువంటి ఆ అరుణాచలేశ్వరుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.